మొత్తంగా సంస్థ దీని గురించి పనిచేస్తూ ఉంది. ఆడవాళ్ళందరినీ లాగేసి లోపల తీసుకొచ్చి వాళ్ళ చేత మీరు నన్ను క్షమించాలి, బయట ఉంది కాబట్టి చెప్తున్నాను, వ్యభిచారం చేయిస్తున్నాను, దుర్మార్గం చేయిస్తున్నాను అని ఒక ప్రచారం చేయటం అనేది. ఈ కామ వికారం కారణంగా ఎన్ని అత్యాచారాలు అవుతున్నాయండి. స్త్రీలపైన అవుతున్నాయి, పిల్లలపైన అవుతున్నాయి. ప్రపంచం అంతా ఈ కాపాగ్నిలో ప్రపంచం అంతా కాలిపోతుంది. బ్రహ్మచర్యము ఒక చాలా గొప్ప శక్తి. బ్రహ్మచర్యము మనసును శీతలంగా చేస్తుంది. అసలు మా దగ్గర స్త్రీలకి కన్యలకు ఉన్నంత సురక్షితమైనటువంటి ప్రదేశం ప్రపంచంలో ఇదొకటి తప్పితే ఇంకెక్కడ లేదండి. ఎందుకంటే మా జీవిత అనుభవంతో చెప్తున్నాం, 40,000 కన్యలు ఇక్కడ స్వేచ్ఛగా బ్రతుకుతున్నారండి. 80% మందికి పైగా స్త్రీలు ఉంటారని నేను విన్నాను. నాయకత్వ స్థానాల్లో 80% పైగా స్త్రీలు నడుస్తున్నటువంటి సంస్థ. ప్రధానమైన నాయకత్వం స్త్రీలదే. ప్రపంచంలో ఎక్కడ ఇలా జరగడం లేదు. అసలు మా నాన్నగారి శవాన్ని మా ఫామ్ హౌస్ వరకు మోసుకెళ్ళడానికి ఆ ల్యాండ్కి మా దగ్గర నుంచి వచ్చిన నేను మలక్పేట్ సెంటర్లో ఉంటాను, మా బ్రదర్స్ అందరూ మోసారు. మా అక్కడ లౌకిక్ బ్రదర్స్కి ఛాన్సే ఇవ్వలేదంట. అంటే నేను ఒప్పుకోను, మీరు సనాతన ధర్మం కానే కాదంటే మీకు అటువంటి అధికారం అథారిటీ ఇంకా ఎవరు ఇవ్వలేదు. మీరు ఎవరిని కూడా సనాతన ధర్మంలో ఉన్నారు లేదు మీరు చెప్పడానికి సరిపోరు. అంటే మేమందరం అయితే తప్పనిసరిగా పవిత్రంగా ఉండాల్సిందే. బ్రహ్మచర్యం అనేది బ్రహ్మకుమారిలో ఒక పక్కా నియమము. మేము కుటుంబాలను కూల్చేసే వాళ్ళమైతే అసలు మేము ఇందాకే చెప్పాం కదండి, మేము సమర్పితైన వాళ్ళం కూడా కుటుంబంతో సంబంధాలు పెట్టుకుంటున్నాం. వాళ్ళ బాధలలో దుఃఖాలలో వాళ్ళకి పాలు పంచుకోవడానికి వెళ్తున్నాం, సేవలు చేయడానికి వెళ్తున్నాం. విభజించడానికి హక్కు పెట్టుకుందాం, విభేదించడానికి హక్కు పెట్టుకుందాం. కానీ ఇలాగే ఉండాలని శాసించడం, వేధించడం, మిమ్మల్ని ఒత్తిడి చేయడం లేదా దాడికి చేయడం ఇది సరైన విధానం కాదు. మీరు సనాతన ధర్మం కాదు, మీరు హిందువులు కాదు బ్రాండ్ చేయడం సరైన విధానం కాదు. ఆశ్రమంలో ఉండాలి అంటే డెడికేటెడ్ అనమాట, సమర్పిత. సో వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ లెటర్ ఉండాలండి. ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు, ఎన్నో రకాలైన పద్ధతులు ఉండగా లేదు. హిందూ సనాతన ధర్మం అంటే బొట్టు పెట్టుకోవాలి, జయశ్రీరామ్ అనాలి, గుడికే వెళ్ళాలి, ఈ పనే చేయాలని మీరు నిర్దేశించడానికి కొంతమంది ఎవరైతే కూరుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా చేతులు జోడించి మేము చెప్తున్న విషయం ఏంటంటే మీరు దయవంచి తెలుసుకోండి, అర్థం చేసుకోండి. మీరు ఎవరికి కూడా డిక్టేట్ చేయొద్దు. అంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్ని శాస్త్రాల్లో ఉండే సారాన్ని బోధించుతున్నారు భగవంతుడు ఇక్కడ మాకు. ఆ సారాన్ని మేము ఆచరిస్తున్నాం మా జీవితంలో. హిందూ మతంలో దైవత్వం అనేది అందుకోవాల్సినటువంటి ఒక స్థితే కానీ అది మరేమీ కాదనేది చాలా ప్రధానమైనటువంటి ఆలోచనలో భాగంగా ఉంటూ వస్తున్నది. జై భారత్ మూమెంట్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనకి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకంటే చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి, జాతీయంగా అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచినటువంటి బ్రహ్మకుమారి సంస్థ నుంచి ఆ సంస్థకి తెలంగాణ, హైదరాబాద్ యూనిట్లకి బాధ్యులుగా ఉన్నటువంటి పెద్దలు మన వారి సంప్రదాయం ప్రకారం సోదరీమణులు అని అనాలి, అంజలి గారు అలాగే ఉమారాణి గారు, వారిద్దరు కూడా ఇక్కడికి విచ్చేసారు. ఇవాళ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్కి, మన కల్సా స్ఫూర్తి ఆశ్రమానికి వచ్చారు. తర్వాత ఈ యొక్క ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్కి విచ్చేశారు. మేము చాలా సంతోషపడుతున్నాం. దీని యొక్క నేపథ్యాన్ని నేను 2 మాటల్లో చెప్దామని అనుకుంటున్నాను. ఇదంతా కూడా మన వీక్షకులకు తెలిసినటువంటి విషయమే. గత డిసెంబర్ చిట్ట రోజుల్లో జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి ఈ బుక్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉన్నదో, బుక్ ఫేర్, ఈ బుక్ ఫేర్లో బ్రహ్మకుమారిలకు సంబంధించినటువంటి స్టాల్ పైన, అదేవిధంగా వేరే వీక్షణం అనేటువంటి వేణుగోపాల్ గారి స్టాల్ పైన మనకి దాడి జరగటం, హిందూ మతోన్మాద తీవ్రవాద సంస్థలకు చెందినటువంటి వారు దాడులు చేయటం, ఈ దాడిని మన హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరఫున నేను, అధ్యక్షులు సాధు త్రినాథ్ దాస్ గారు దాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేయటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మొన్న 6వ తారీఖు జరిగినటువంటి సనాతన కాహళి అనేటువంటి మన నెల హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరఫు నుంచి జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక ప్రసంగాల పరంపరలో భాగంగా మొన్న 6వ తారీఖు జరిగినటువంటి ఈ జనవరి 6న మన ఎడ్లపల్లి మోహన్ రావు గారి ప్రసంగం, గీతా ప్రసంగం జరుగుతున్నటువంటి రోజున ఈ విషయాల్ని నేను మన
మిత్రులందరికీ చెప్పడం, దానికి సంబంధించినటువంటి వీడియో కూడా జై భారత్ మూవ్మెంట్ ఛానల్ అప్లోడ్ చేయడం, దానిపైన ఈ చర్చలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ బ్రహ్మకుమారి సోదరీమణులు మిత్రులు వారంతా రావడం అనేది చాలా సంతోషంగా, చాలా ప్రత్యేకమైనటువంటి దినంగా మేము చూస్తున్నాం. దీనికి కారణం ఏమిటంటే, నేను కొన్ని విషయాలు చెప్పేది ఈ యొక్క, అంటే మనం డీటెయిల్గా వెళ్తే ఈ విషయంలోకి, బ్రహ్మకుమారిస్ బుక్ స్టాల్, ఈ బుక్ స్టాల్ పైన అంటే నేను గతంలో పేరు తీయలేదు, వారు మైథిలి అనేటువంటి సోదరిమణి, ఫార్మర్ మైథిలి అని చెప్తారు, ఆమె రావటం అక్కడ వీరి బుక్ స్టాల్ నిర్వాహకులకి ఆ బుక్ స్టాల్ కార్యకలాపాలు కూడా ఆటంకం కల్పిస్తూ, ఇది మీరు ఇక్కడ చేయడానికి వీల్లేదు, మీరు అసలు మీ ఏ రకమైనటువంటి కార్యకలాపాలు చేసినా మేము అడ్డుకుంటాము అని చెప్పడం. ఈ విషయం బుక్ స్టాల్ ఆ బుక్ ఎగ్జిబిషన్ యొక్క నిర్వాహకులు, అలాగే లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా వచ్చినప్పటికి కూడా చల్లారని విధంగా ఉండడం, ఇదంతా కూడా బయట ఒక వీడియో రూపంలో వారి ఛానల్స్లో రావటం, అది చూసి ఇది చాలా అన్యాయం అనేటువంటి పద్ధతిలో మనం ఖండించడం అనేది జరిగింది. మరొక విషయాన్ని కూడా చెప్తాను నేను. దీంట్లో విషయం పైన అభ్యంతరం తప్పితే మా వరకు మాకు మైథిలి గారి పైన కానీ వారి హస్బెండ్ కాంత్రిసా గారితో కానీ మాకు వ్యక్తిగతంగా ఎటువంటి తగాద లేదు. వారి పట్ల మాకిద్దరికి పట్ల కూడా గౌరవమే ఉంది. ముఖ్యంగా నేను ఈ మాటలు ఇప్పుడు చెప్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మైథిలి గారు జై భారత్ మూవ్మెంట్కి సంబంధించినటువంటి అనేక వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక ఆడియో సందేశాన్ని వారు పెట్టారు. అది నేను కూడా వినడం అనేది జరిగింది. మా సంస్థలో కూడా అందరం విన్నాము. వారి దాంట్లో చెప్పింది ఏమిటంటే, మీరు మాతో కూడా మాట్లాడండి, అందరూ మాట్లాడిన తర్వాత మా వెర్షన్ కూడా మీరు తీసుకోండి అని వారు చెప్పారు. మేము ఆమెతో మాట్లాడడం అనేది జరిగింది. అమ్మ మీరు రండి, మీ వెర్షన్ కూడా మేము తీసుకుంటాము, మాకేం అభ్యంతరం లేదు, మీరు చేసినటువంటి పని ఏదైతే ఉందో దీన్ని మేము అంగీకరించడం లేదు, మాకు ఉన్న అభ్యంతరం ఇది అని మేము చెప్పాము. ఇది కాకుండా వ్యక్తిగతంగా వారిపైన కానీ కాంత్రిసా గారిపైన కానీ మాకైతే ఏ అభ్యంతరాలు లేవు. అది బ్రహ్మకుమారీస్ వైపు నుంచి కూడా చూస్తే వారు కూడా అట్లాగే చెప్తున్నట్టు కనిపిస్తున్నది. ఫార్మర్ మైథిలి అంటే ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలతో వారిది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ వారు నడుపుతూ రకరకాల కార్యక్రమాలు చేస్తారు. అలాగే కాంత్రిసా గారు వారు స్పిరిచువల్ మ్యాటర్స్ మీద చాలా విషయాలు చెప్తూ, చాలా పుస్తకాల గురించి ఆయన వివరిస్తూ, ఆయన పెట్టేటువంటి దానికి ఒక ప్రత్యేకమైన ముద్ర, ప్రత్యేకమైన దానికి ఒక ఫాలోయింగ్ అనేది ఉన్నది. వారు చెప్పే ప్రతి విషయంతో నేను ఏకీభవిస్తాను నేను చెప్పడం లేదు. బట్ వీ హ్యావ్ రెస్పెక్ట్, మాకు గౌరవం ఉన్నది మీరు చేసినటువంటి కార్యక్రమాల మీద. మేము ఏనాడు కూడా వ్యక్తిగతంగా మీ మీద మాట్లాడే వాళ్ళం కాదు, మాకు అటువంటి ఆలోచన కూడా లేదు అనేది మీకు చెప్తున్నాం మేము. కానీ మీరు చేసినటువంటి ఆ బుక్ స్టాల్ దగ్గర మీరు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది మేము తప్పని భావిస్తున్నాం, దాన్ని మేము ఖండించాం, ఆ ప్రకటనకు మేము కట్టుబడి ఉన్నాము. ఇది తప్ప వేరే ఏ రకంగా కూడా ఎవరినైనా ద్వేషంతో కానీ శత్రువులతో కానీ చూసేటువంటి విధానం మా దగ్గర లేదు అని చెప్తున్నాము. ఇదే విషయాన్ని వారికి చెప్పి, అమ్మ మీరు కూడా రండి, మీ వెర్షన్ కూడా మేము తీసుకుంటాం అన్నాము. వారు వస్తామన్నారు కానీ తర్వాత స్పందించలేదు. మేము వెయిట్ చేస్తున్నాము, అది బహుశా తర్వాత స్పందిస్తారని కూడా తెలియదు. అదేవిధంగా బ్రహ్మకుమారీస్ వైపు నుంచి కూడా త్రినాథ్ గారు గతంలో బ్రహ్మకుమారి సంస్థలో చాలా ముఖ్యులు, గీతా ప్రవచనాలను కూడా వారు చాలా ఖ్యాతి గడించినటువంటి త్రినాథ్ గారు ఈ సనాతన కాహళి ప్రసంగాల సమావేశానికి రావటం, మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంగా కూడా వారితో మేము మాట్లాడాము. అయితే ఈ యొక్క సంస్థ తరఫున మీరు రండి మనం మాట్లాడదామని మేము ఆహ్వానించడం అనేది జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇవాళ తెలంగాణ హైదరాబాదు విభాగాలకి బాధ్యులుగా ఉన్నటువంటి ఇద్దరు సోదరీమణులు ఇక్కడికి రావడం అనేది మేము చాలా సంతోషపడుతున్నాం, చాలా వారిని ఆహ్వానిస్తున్నాం. అదే సమయంలో మరొకసారి గతంలో మేము ఏదైతే చెప్పామో ఈ సంస్థ పట్ల జరుగుతున్నటువంటి ప్రచారాలు, చాలా ఆరోపణలు, మీరు విమర్శలు అనేటువంటి చేస్తే మాకు అభ్యంతరం లేదు, మీరు ఆ విమర్శలకు సంబంధించినటువంటి పుస్తకాలు వేసినా మాకు అభ్యంతరం లేదు, విమర్శలకు సంబంధించిన వీడియోలు చేసిన అభ్యంతరం లేదు. కానీ సంస్థని నడవనివ్వమనేటువంటి పద్ధతిలో బెదిరింపులకు కానీ ఆటంకాలకు కానీ లేదా వారిపైన దాడి అనే మాటకు చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఏమంటే మీరు దాడి అని ఉపయోగిస్తున్నారే అని అంటున్నారు. మీరు అర్థం చేసుకోండి, మేము దాడి అన్నాం కానీ భౌతిక దాడి అనలేదు. దాడి వేరు, భౌతిక దాడి వేరు. ఫిజికల్ అటాక్ అండ్ అటాక్ రెండు వేరు పదాలు. మీరు చేసినటువంటి విధానాన్ని మేము దాడి అని అంటాం, వేరే రకంగా ఏమనం. కానీ భౌతిక దాడి అనేటువంటిది వెళ్ళి కొట్టడం అవుతుంది. మీరు అలా చేసినారు మేము అనలేదు. ఎక్కడ భౌతిక దాడి అనే మాట మేము వాడలేదు. మేము దాడి, బెదిరింపు ఏదైనప్పటికీ కూడా అది అభ్యంతరకరము. బుక్ స్టాల్ దగ్గర ఆ విధంగా జరగకుండా ఉండాల్సింది అనేది మా అభిప్రాయం. మీరు వేరే రకమైన విమర్శలు చేస్తే మేము దాన్ని ఏమి తప్పుపట్టం. ఒక సంస్థను మరొక సంస్థ విమర్శ చేయొచ్చు, దానికి వారు జవాబు కూడా ఇస్తారేమో. అవన్నీ వేరే పద్ధతిలో జరగాలి.
కానీ జరుగుతున్నటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది అభ్యంతరకరంగా ఉన్నది అని మేము చెప్తా ఉన్నాము. మా విమర్శ దానికే పరిమితం అని మరొకసారి నేను స్పష్టం చేయడం అనేది జరుగుతోంది. ఈరోజు ఈ విషయాల పట్ల సంస్థ పట్ల ఓవరాల్గా ఇదే కాకుండా మరికొందరు కూడా బ్రహ్మకుమారి సంస్థ పట్ల రకరకాల వ్యాఖ్యానాలు రకరకాల పద్ధతుల్లో మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంచేత ఇవాళ అంజలి గారిని సోదరిమణి మన ఉమారాణి గారిని వీరిద్దరిని కూడా ఇక్కడికి మేము ఆహ్వానించిన దాంట్లో మాకున్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే మన వీక్షకులకు కానీ మొత్తం అందరికీ కూడా ఏమిటి ఈ సంస్థ యొక్క కార్యకలాపాలకు సంబంధించి ఈ సంస్థ నడుస్తున్న విధానాలకు సంబంధించి సంస్థ సిద్ధాంతం ఏదైనా కానివ్వండి ఏ రకమైన విమర్శలు ఉన్నాయి దాంట్లో నిజాలు ఎంత అనేది ఒక సంభాషణ రూపంగా వారిని ఇంటర్వ్యూ చేయాలనే పద్ధతిలో కూడా మేము పిలవలేదు. హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరఫున మా అభిప్రాయాల్ని వారికి చెప్తూ ఈ అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి ఒక సమావేశంగా దీన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. అంచేత వారు కూడా చెప్తారు, దానిపైన హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ యొక్క అభిప్రాయాన్ని మేము కూడా చెప్తాము. ఈ రకంగా దీనిపైన మన భవిష్యత్తులో అవసరమైతే కూడా ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు. ఇతర ఆధ్యాత్మిక సంస్థలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి లేదా ఇతర ప్రజాస్వామికవాదులు కూడా ఇన్వాల్వ్ చేసి వారందరినీ కూడా భవిష్యత్తులో దేనికైనా పిలిచి ఈ కార్యక్రమం పట్ల చెప్పవచ్చు అనేటువంటిది మా మనసులో ఉన్నది. ఇది ఎవరికి వ్యతిరేకంగా కానీ ఎవరినైనా ద్వేషించడానికి కానీ ఎవరినైనా తిట్టడానికి కానీ ఎవరినైనా బెదిరించడానికి కానీ ఏర్పాటు చేసినటువంటి వేదిక కానే కాదు. వారికి ఆ విధానం లేదు, మాకు కూడా విధానం లేదు అనేది నేను స్పష్టం చేస్తున్నానమ్మా. నమస్కారం. అంజలి గారు, ఉమారాణి గారు, మీకు ఇద్దరికి కూడా స్వాగతం. మీరు వచ్చినందుకు మీకు అందరికీ కూడా మా వీక్షకుల తరఫున మా సంస్థల తరఫున మీకు స్వాగతం చెప్తా ఉన్నాము. మనం ప్రారంభిద్దామండి. మరి బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది. హెడ్ క్వార్టర్స్ మనది మౌంట్ ఆబులో ఉందన్నమాట. అయితే సుమారు 90 years నుంచి మన ఆర్గనైజేషన్ 90 సంవత్సరాలు మన భారతదేశమే కాదు కానీ నియర్లీ ఒక 140 దేశాలలో బ్రహ్మకుమారీస్ యొక్క కార్యక్రమం అనేది నడుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనశ్శాంతి కోసము దాంతోపాటు చరిత్రని ఎలా గొప్పగా తయారు చేసుకోవాలి, అలానే మనం ఎలాగా ఒక మెడిటేషన్ అనేది నేర్పించడం జరుగుతుంది అన్నమాట. సో ఈ కార్యక్రమాలు చూడాలంటే ఒక లక్ష్యమే అండి మనది, వన్ గాడ్ వన్ వరల్డ్ ఫ్యామిలీ అనేది, వసుధైవ కుటుంబకము. సో దానికోసము మేమందరం కృషి చేస్తున్నాం అన్నమాట. ఇంకా దీంట్లో ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేద్దాము. స్వయంలో ఎప్పుడైతే అన్ని చక్కని మంచి గుణాలు వస్తాయో ఆటోమేటికలీ వేరే వాళ్ళకు మనము ప్రోత్సహించగలము, హెల్ప్ చేయగలము, గైడ్ చేయగలము అనే ఆ యొక్క లక్ష్యంతోనే బ్రహ్మకుమారీస్ వర్క్ చేస్తున్నారనమాట. కానీ కొన్నాళ్ళ నుంచి బ్రహ్మకుమారీస్ పై ఏవో చాలా నెగటివ్ అంటే వీడియోస్ వస్తున్నాయి. ముఖ్యంగా మనది ఏంటంటే బ్రహ్మకుమారీస్ ఇది ఒక స్త్రీల ద్వారా నడుస్తున్న ఆర్గనైజేషన్ అనమాట. హెడ్ డైరెక్టర్ ఉన్నారు అండ్ మేము దీంట్లో అంకిత భావంతో వర్క్ చేస్తున్నాము. ఆనరరీ వర్కర్స్గా ఉన్నామన్నమాట. మాకు ఎటువంటి శాలరీ అని ఏది అనేది లేదు. సో వర్క్ చేస్తున్నాం ఎందుకంటే చరిత్ర అనేది గొప్పగా తయారు చేసుకోవాలనేది. సో ఆ విషయాన్ని తీసుకొని బ్రహ్మకుమారీస్ వాళ్ళ యొక్క చరిత్ర అనేది చాలా నెగిటివ్ ఉందని, చాలా అక్కడ అంటే నెగిటివ్ కార్యక్రమాలు నడుస్తాయి, నెగిటివ్ పనులు చేస్తారు. సో ఇవన్నీ బాగా నడుస్తున్నాయి అన్నమాట. అయితే దాని కారణంగా జనాలలో, సమాజంలో, ఇంకా అంతేకాదు మా దగ్గర వచ్చే వాళ్ళలో కూడా చాలా కొన్ని డౌట్స్ రావడము, ఇవన్నీ ఏం నడుస్తున్నాయి. సో దీని యొక్క క్లారిఫికేషన్ అనేది మేము ఇవ్వాలనే మీతో ఈరోజు ఇక్కడ. చాలా చాలా సంతోషం మీరు వచ్చినందుకు. అయితే ఇష్యూ బై ఇష్యూ మనం వెళ్దాము. ఇప్పుడు దీంట్లో మనకి చట్టానికి సంబంధించినటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్, ఏదైనా క్రైమ్ జరుగుతుందని. 2 సిద్ధాంతానికి సంబంధించినవి, సంస్థ నడిచే విధానానికి సంబంధించి ఇట్లా మనకు అనేకమైన విషయాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా 1 by 1 మనం టేకప్ చేద్దాము. నేను కూడా కొంత దీని గురించి రెగ్యులర్గా నేను ఆధ్యాత్మిక అన్వేషణే నేను తెలుసుకుంటూ ఉంటాను, నాకు కొంత అవగాహన ఉంది. అయితే ఖచ్చితంగా మీకున్నంత లోతైన అవగాహన మీ సంస్థ గురించి మాకుండే అవకాశమే లేదు. మీరు చెప్తే ఇవాళ కొన్ని విషయాలు మాకు కూడా కొత్తగా క్లారిటీ వస్తాయి. అయితే మొట్టమొదట అందరి మనసుల్ని కలచివేస్తున్నటువంటి సమస్య ఏమిటంటే ఆడవాళ్ళకి సంబంధించి ఆమె వారు చెప్తున్నటువంటి విషయం, నేను పర్సనల్గా నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, నేను దాంట్లోకి వెళ్ళి వచ్చాను అని వారు చెప్పడం అనేది నేను చూశాను. అదే కాకుండా చాలా హ్యూమానిటేరియన్ యాంగిల్లో
ఉన్నట్టుగా ఉన్న విషయము వారి ఇంట్లో వారి నాన్నగారు బహుశా చనిపోయి నాకు లూజ్గా గుర్తుంది, అది చాలా కాలం క్రితం నేను ఆ వీడియోస్ చూసున్నాను. వారి చెల్లెలు వారి సోదరుడు కూడా దాంట్లో ఉన్నారని వారు చెప్తున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఆమె దాంట్లో ఉండి వచ్చినట్టుగా బ్రహ్మకుమారిస్లో ఉండి వచ్చినట్టుగా వారు చెప్తున్నారు. వారి చెల్లెల్ని వారి నాన్నగారు చనిపోయారు అనే విషయాన్ని వర్తమానాన్ని తెలియనివ్వకుండా, సరిగా చెప్పకుండా, చెప్పినా సరైన రెస్పాన్స్ రానివ్వకుండా, దాని గురించి వారు బహుశా ఢిల్లీలో ఎక్కడో ఈ బ్రహ్మకుమారిల కేంద్రానికి వెళ్ళి అక్కడి నుంచి వారిని వెనక్కి తెచ్చుకున్నట్టుగా ఉన్నటువంటి వీడియోస్ నేను గతంలో చూశాను. అది చూసే వాళ్ళకి ఎవరికైనా సరే అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆందోళన కలిగించే విధంగానే ఆ వ్యవహారాలు ఉన్నాయి. నేను మిమ్మల్ని అడిగేటువంటి విషయం ఏంటంటే, అట్లా మీ దగ్గర ఎవరైతే స్వచ్ఛందంగా బ్రహ్మకుమారుల యొక్క ఆశయాలకి లేదా ఆధ్యాత్మికమైనటువంటి ఆ సౌరభానికి ఆకర్షణతో ఎవరైతే వస్తారో వాళ్ళని మీరు బందీలుగా చేస్తారా? మీ దగ్గర ఉంచుకుంటారా? వాళ్ళని మీరు మళ్ళీ వెళ్ళనివ్వరా? వాళ్ళకి కుటుంబాలతో ఉన్న సంబంధాలను మీరు మొత్తంగా తెంచేస్తారా? అందరికీ ఇలాగే చేస్తారా? కొందరికే చేస్తారా? ఏం జరుగుతుంది అనేది అందరం తెలుసుకుందామని అనుకుంటాను. అది మీరు చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను. నేను మిమ్మల్ని అడగడం అనేది ఇక్కడ సమాజంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీ ముందు పెట్టాలని తప్పితే ఇవన్నీ మేము అనుకుంటూ పెడుతున్నాం కాదు. కొన్ని విషయాలు మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని అడగడం అనేది జరుగుతుంది. అంటే ఇది మీరు అడుగుతున్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ సోదరి వాళ్ళ నాన్నగారు శరీరం విడిచినప్పుడు తీసుకురావడానికి వెళ్ళారు మన బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి అని అన్నారు మీరు. అవును, కానీ అది వాస్తవానికి అది మా ఆశ్రమం కాదు. మీ ఆశ్రమం కాదు, ఢిల్లీలో మా ఆశ్రమం కాదు. అది యాక్చువల్గా వాళ్ళ అంటే బ్రహ్మకుమారీస్ మీరు చెప్తున్నటువంటి మీ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయ సంస్థ పేరు ఏమిటండి? బ్రహ్మకుమారీస్ మాది ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. మాది ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మౌంట్ అబు కేంద్రంగా నడుస్తున్నది. ఇంటర్నేషనల్ ఈ సంస్థకి సంబంధించినటువంటి శాఖలో జరిగినటువంటి పని అది కాదు, అదేనా మీరు చెప్తున్నారు? కాదు కాదు, మాది కాదు. అది మా దగ్గర అవ్వలేదండి, మా దగ్గర జరగలేదు. లేరు. మైథిలి గారు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంతో కనెక్టెడ్ కారండి. వారు ఏదైతే వెళ్ళారో అది వాళ్ళు వెళ్ళింది ఆధ్యాత్మిక విద్యాలయము, అక్కడ వెళ్ళారనమాట. అది కూడా బ్రహ్మకుమారి కాదు కాదు, అది అక్కడ గురువు వేరు, అక్కడ పద్ధతి వేరు. మీ యొక్క అదుపాజ్ఞంలో నడుస్తున్నటువంటి కనెక్షనే లేదు వాళ్ళతోటి. కానీ అసలు లేదండి. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారు కదా ఆవిడ అనవసరంగా మా పేరు తీసుకుంటున్నారు, కానీ ఆవిడ మా సంస్థకు సంబంధించిన వ్యక్తి కాదు. వారి సోదరి ఎక్కడ ఉందో, వారి సోదరుడు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. మా దగ్గర లేరు వాళ్ళు. ఈ అమ్మాయి కూడా మా దగ్గర లేదు. ఆమె మా పేరు ఎందుకు తీసుకుంటుందో కూడా మాకు అర్థం కావట్లేదు. అసలు మా సెంటర్లోనే లేరండి వాళ్ళు. ఢిల్లీలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా అది వాళ్ళనే అడగండి, వాళ్ళు చెప్తారు. కానీ మా బ్రహ్మకుమారీస్ కాదు. చాలా మందికి విషయం అది ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారు, ఎందుకు సమాజంలో ఈ విధంగా హోల్డ్ చేస్తున్నారు అనేటువంటిదే వస్తుంది. మీకు అసలు సంబంధమే లేదని మీరు చెప్తే మేము ఆశ్చర్యం. అది చాలా హాస్యాస్పదంగానే ఉంది మాకు కూడా. ఓకే, సో నేను అడుగుతున్నాను, పోనీ ఈ విషయాన్ని పక్కన పెట్టండి, వారు లేకపోయి ఉండొచ్చు. మీ సంస్థలో ఈ విధంగా చాలామంది 10,000 మంది ఆడవాళ్ళు సోదరులు ఉన్నారు కదా, వారినే బ్రహ్మకుమారులు అంటారు కదా, వారికి సంబంధించినటువంటి మీరు బందీలుగా వాళ్ళని ఉంచుతారా? వాళ్ళ కుటుంబాల నుంచి కంప్లీట్ కట్ చేస్తారా? వారికి ఏ సమాచారం తెలియనివ్వకుండా ఉంచుతారా? అదే మీ విధానమా? అది మీ పద్ధతుల్లో ఉందా అని నేను తెలుసుకుందామని అడుగుతాను. సో మా దగ్గర ఒక మెంబర్గా లోపల సమర్పిత్ సిస్టర్గా తీసుకోవడానికి సమర్పిత్ సిస్టర్ సెంటర్లోనే ఉండడం, సేవా కేంద్రంలో ఇలా సమర్పిత్ బ్యాడ్జ్, ఇలా ఈ డ్రెస్ కోడ్ తోటి ఉండాలి, మాతో పాటుగా ఆశ్రమంలో ఉండాలి అంటే డెడికేటెడ్ అనమాట సమర్పిత్. సో వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ లెటర్ ఉండాలండి. పేరెంట్స్ లెటర్ రాసివ్వాలి, అంగీకార పత్రం రాసివ్వాలి. అభ్యంతరం లేదు, మా అమ్మాయిని ఈ రోజు నుంచి మీ ఆశ్రమ నియమాల ప్రకారంగా మేజర్ అమ్మాయిలనే తీసుకుంటాం. తీసుకోం అసలే, డిగ్రీ చేసి మేజర్ అయిన అమ్మాయిలు, 21 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి వాళ్ళు చిన్నపిల్లలప్పటి నుంచి మా ఆశ్రమానికి వస్తూ ఉండొచ్చు. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళ చదువు పూర్తి చేసుకుని వాళ్ళు మేజర్ అయిన తర్వాత అనేటువంటి వాళ్ళకి అదనంగా వచ్చేటువంటి హోదా ఎప్పటికీ మీ దగ్గర ఉంటారు వాళ్ళు. 24/7 ఆశ్రమంలోనే ఉంటారు. వాళ్ళ బాధ్యతలన్నీ కూడా, వాళ్ళ ఆహారము, వాళ్ళ అన్ని వ్యవహారాలన్నీ కూడా మన ఆశ్రమే బాధ్యత తీసుకుంటారు. ఒక 3 years
వాళ్ళు నేను అబ్జర్వేషన్ అడుగుతున్న విషయం ఏంటంటే మీరు తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ అడగాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళు మేజర్స్ అయిన తర్వాత వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది కదా. అంటే మేము కూడా కొన్ని సంస్థలు నడిపిస్తా ఉన్నాం. మా సంస్థల్లో ఎవరైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ జాయిన్ అవ్వడానికి మేము తల్లిదండ్రుల పర్మిషన్ ఏమి అడగం. వాళ్ళు లేడీస్ కనుక వచ్చి మాతో కలిసి పనిచేయదలుచుకున్నప్పుడు కంప్లీట్గా వాళ్ళు మేజర్ అయితే వాళ్ళకి సంపూర్ణమైన హక్కు ఉంది అనేది మా అవగాహన. ఇప్పుడు స్త్రీలు మీరు ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నారు. ఎక్కువ జాగ్రత్తలు అంటే ఇది అమ్మాయిలు, ఆడపిల్లలు. ఒకవేళ పెళ్ళైన వాళ్ళు మీ దగ్గరికి వస్తే భర్త దగ్గర నుంచి చాలా తక్కువ, అరుదండి. డెడికేటెడ్ అంటే వాళ్ళకి ఏ బాధ్యతలు లేవు, సింగిల్గా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి పెట్టుకోండి అని అడిగారు, వాళ్ళు సేవలు చేయగలగాలి. ఖాళీగా ఉండి తిని కూర్చుంటే కూడా వాళ్ళకి బోజ అవుతుంది. పెళ్ళైన వాళ్ళ దగ్గరికి భర్త దగ్గర నుంచి నో అబ్జెక్షన్ తీసుకోవాలని అంటారా? అలా తీసుకోము అసలు. భర్త ఉండి వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళంటే అక్కడి నుంచి వచ్చి సేవ చేసుకొని వెళ్ళిపోతారు, లేదంటే కొద్ది రోజులు ఉండేసి వెళ్తారు. సమర్పిత అనబడరు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్రహ్మకుమారీస్లో ఫైనాన్షియలీ వాళ్ళపై ఒకవేళ డిపెండెంట్ ఉంటే, వాళ్ళు ఒకవేళ జాబ్ చేస్తున్నారు, పేరెంట్స్ డిపెండెంట్ ఉన్నారనుకోండి ఆ అమ్మాయి పైన, ఆ అమ్మాయికి ఇష్టం ఉంది నేను వచ్చేసేయాలి అని మేమేమంటామంటే చారిటీ బిగిన్స్ అట్ హోమ్. ఇంటిని కూడా చూసుకోవాలి, ఇంకా దాంతో పాటు ఈ కార్యక్రమం మీ దగ్గర ఉన్న తర్వాత ఇంక ఇంటిని కూడా చూసుకోవాలని అప్పుడు కూడా చెప్తారా? అలా కాదు, మామూలుగా ఉన్న వాళ్ళకి చెప్తారు. మామూలుగా ఎవరైతే ఉన్నారో అప్పుడు మీరు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్తామన్నమాట. కానీ దీంట్లో మీరు సరే మీకు ఇష్టం ఉంది కదా వచ్చేసేయండి అనేది అంటే వాళ్ళ అంటే మా బాధ్యత ఎంతవరకు అనుకుంటామంటే వాళ్ళ ఫ్యామిలీ యొక్క బాధ్యత కూడా మనదే కదా. అంటే మన దగ్గర వచ్చేసారు, మరి ఇంట్లో అమ్మ నాన్నని చూసుకోవడం కూడా ఒక సేవే కదా. ఇప్పుడు మనం మీరు ఎవరైనా వస్తారంటే వాళ్ళని వెంటనే ఎంకరేజ్ చేసి వచ్చేసాడని వాళ్ళని కాకుండా చాలా పద్ధతులు మీరు మీ కుటుంబాలను చూసుకొని మీరు వాళ్ళ మీద డిపెండెన్స్ ఉంటే వాళ్ళ బాధ్యతలు కూడా పరిస్థితి ఏమిటనేది కొంచెం వాడిని సంజాయించుకొని పరిష్కారాలు చేసుకుని రండి అని చెప్తారు. అలా కాకుండా కూడా కొన్నిసార్లు కొంతమంది అలా అమ్మా నాన్నలు చూసుకునే బాధ్యత ఉండి సోదరులు లేరనుకోండి, ఇంట్లో బ్రదర్స్, అలాంటప్పుడు మా దగ్గర అమ్మాయి సేఫ్టీ కోసం ఉండాలి, కన్యా కాబట్టి ఉంటుంది. జాబ్ చేసుకుని వాళ్ళ అమ్మా నాన్నలకి తను ఫైనాన్షియల్ ఎవరైనా చనిపోయినటువంటి సందర్భం ఇలా ఇప్పుడు ఈ ఏదైతే మనం చర్చిస్తున్నామో ఈ కేసులో ఎవరైనా చనిపోయిన సందర్భం వస్తే సమర్పిత సిస్టర్స్ విషయంలో మీ వైఖరి ఏ విధంగా ఉంటుంది నేను తెలుసుకుందాం. సమర్పిత సిస్టర్స్ మా దగ్గర అందరికీ సమాచారం చెప్తారా? మీరు ఇంటి దగ్గర చెప్తున్నాను అదే, మా దగ్గర వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయండి. మేము సమర్పిత వాళ్ళందరికీ కూడా, ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్ టీచర్స్ అందరిది ఒక గ్రూప్ ఉంటుంది. వాళ్ళు సెల్ ఫోన్స్ తీసుకొని ఉండొచ్చండి మీ కేంద్రం? అందరికీ ఉంటుంది, ఇండివిజువల్గా అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, అందరికీ ఉంటాయి. ప్లస్ దగ్గర నుంచి కాల్ రావచ్చు. ఒక ఇన్ఛార్జ్ సిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీ ఉంటుంది. అయితే ఆ మెసేజ్ ఫస్ట్ అందరికీ పోతుంది. అక్కడ ఫస్ట్ మేము చేసే ప్రథమంగా చేసే విషయం, ఎవరైనా చనిపోయారు ఇంట్లో వాళ్ళ అమ్మ ఆ విషయం చెప్తున్నాను, వారి ఆత్మ శాంతి కోసం ముందు ప్రేయర్స్ చేస్తామండి అందరం కలిసి, శాంతి కోసం. ఆ తర్వాత డిసైడ్ తను ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఇంకా అడిగి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు, అక్కడ వెళ్ళిపోతాం మేము. నేను ఒక్కదాన్ని పోనండి, నా వెనకాల నా సిస్టర్స్ అందరూ వస్తారు, ఇక్కడ సమర్పిత అయిన వాళ్ళందరూ వస్తారు. అలా నేను మా నాన్నగారు చనిపోయినప్పుడు మీరు చూడండి, అక్కడ ఆ ఊర్లో కనుక్కోండి. మా నాన్నగారు చనిపోయినప్పుడు అంటే నాన్నగారు అక్కడ ఉండేవారు ఫామ్ హౌస్ దగ్గర, గోదావరి కనిలో పెద్దంపేటలో. తను ఫామ్ హౌస్లో అక్కడ ఉండేవారు, మేము అక్కడ ఉండేవాళ్ళం. ఇది ఇప్పుడు పెద్దపల్లి జిల్లాకు వస్తుంది. ఎస్ ఎస్. అయితే మేమేమో కరీంనగర్ చనిపోయారు 2014లో. నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ సమర్పిత సిస్టర్. అయితే నాన్నగారు చనిపోయింది 2014లో అనమాట. అది మండు టెండలండి, రామగుండంలో ఎలా ఉంటాయి ఎండలు, అగ్నిగుండం అంటాం దాన్ని. అప్పుడు మా పెద్ద సిస్టర్ ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారు కదా డైరెక్టరు మా హైదరాబాద్ బ్రాంచెస్ కానీ, అసలు తను నేను వస్తానంటే మేము భయపడ్డాం, మేము తట్టుకోవడమే కష్టం ఆ ఎండలు. వారు వస్తాను అంటే నేను ఆపితే 10th డే రోజు తను ఎంత చెప్పినా ఆపకుండా వచ్చేసారండి. అక్కడ అంటే బాధ్యులుగా ఉన్నటువంటి పెద్ద సిస్టర్ గారు వచ్చేసారు. ఇంకా అసలు మా నాన్నగారి శవాన్ని మా ఫామ్ హౌస్ వరకు మోసుకెళ్ళడానికి ఆ ల్యాండ్కి మా దగ్గర నుంచి వచ్చిన నేను మలక్పేట్ సెంటర్లో ఉంటాను, మా బ్రదర్స్ అందరూ మోసారు. మా అక్కడ లౌకిక్ బ్రదర్స్కి ఛాన్సే ఇవ్వలేదంట. అంటే మీ బ్రహ్మకుమారీస్లో ఉండేటువంటి సిస్టర్స్ బ్రదర్స్ వచ్చి దాన్ని వాళ్ళే మోసారు. వాళ్ళకి అసలు మా బ్రదర్స్కి ఛాన్స్ ఇవ్వలేదు, పెద్దనాన్న పిల్లలకి మా బ్రదర్స్కి అని వాళ్ళు నా మీద కోపానికి వచ్చారు. ఈ ఎగ్జాంపుల్ చాలా అద్భుతంగా ఉందండి. అంటే ఏదైతే ప్రచారంలో ఉందో దాన్ని కంప్లీట్గా రివర్స్గా లేదండి విషయం మీరు చెప్తున్నారు మీ పర్సనల్ ఎగ్జాంపుల్ నుంచి. గొడవ లేదు అంటే మా దగ్గర వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఒకవేళ
మోస్ట్లీ అంటే వాళ్ళింట్లో చాలా దగ్గరి బంధువులు ఎవరైనా చనిపోతే కూడా మేము శాంతి కార్యక్రమానికి వాళ్ళ దగ్గర కూడా వెళ్తుంటాం. మరి వాళ్ళ దగ్గర వెళ్తున్న వాళ్ళము మా ఇంట్లోనే ఏదో జరిగినప్పుడు మేము వెళ్ళమనేది అది ఎంత టోటల్ అపవాదు కదా. నేను మిమ్మల్ని చిన్న క్లారిఫికేషన్ అడుగుతున్నాను. మీ మీద ఎప్పుడైనా మీరు ఎవరినైనా బందీలను చేసినట్టుగానే లేకపోతే బయట, క్షమించాలి మీ మాట అంటున్నందుకు, మీరు ఆడవాళ్ళని వ్యభిచారం చేస్తున్నట్టుగా లేకపోతే తప్పుడు సంబంధాలు నెడుతున్నట్టుగా ఆడవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నట్టుగా మీ మీద ఎప్పుడైనా గతంలో ఆరోపణలు, కేసులు ఇది కాదండి వేరే నడిచినాయా? మీరు అట్లాంటిది ఏమైనా చెప్తారా ఆ వివరాలు? అవి ఎట్లా పోయినాయి ఆ కేసులో? ఇప్పటి వరకు 90 సంవత్సరాల నుంచి మా యొక్క యజ్ఞం ఏదైతే బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం స్థాపన అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మా చరిత్రలో ఇలాంటిది ఏది లేదు, జరగలేదు. ఇలాంటి ఆరోపణ కానీ ఇలాంటి కేసులు కానీ ఇప్పుడు జరగలేదు, మా దగ్గర లేదు. మా దగ్గర అసలు అలాంటిది ఇంకా మీకు చెప్తున్నానండి, అసలు మా దగ్గర స్త్రీలకి కన్యలకు ఉన్నంత సురక్షితమైనటువంటి ప్రదేశం ప్రపంచంలో ఇదొక్కడే తప్పితే ఇంకెక్కడ లేదండి. ఎందుకంటే మా జీవిత అనుభవంతో చెప్తున్నాం. 40,000 కన్యలు ఇక్కడ స్వేచ్ఛగా బ్రతుకుతున్నారండి. ఒకరిద్దరు కూడా ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు అని అంటే ఏ శక్తి అది? ఇదే దైవశక్తి, పవిత్రత శక్తితోటి నడిపిస్తున్నామండి. దీన్ని మా సంస్థ నడుస్తున్నదే దాంతో అండి. అసలు మా సంస్థ మొదలైందే దాంతో. మీరు సమర్పిత్ సిస్టర్స్ అనే మాట వాడారు కదా, దీన్ని మనం మామూలుగా బయట ఆధ్యాత్మిక సన్యాసం అన్నట్టుగా తీసుకోవచ్చు కొంత, అంటే దగ్గరగా పదం ఏదైనా వాడచ్చు కానీ సన్యాసంగా భావించవచ్చు కదా. సన్యాసి అంటే కొంతమంది వాళ్ళ ఆశ్రమాలలో ఎక్కడో దూరంగా ఉండొచ్చు, కానీ మేము సమాజంలోనే ఉంటున్నాము, సమాజ సేవ కోసం ఉంటున్నాం, సమాజం మధ్యలో ఉంటున్నాం మేము సిస్టర్స్ని. సమాజం మధ్యలోనే మీరు ఉన్నారు కానీ కుటుంబాల మధ్యలో లేరు. ఉండాల్సిన అవసరం లేదు. మా సన్యాసం తీసుకున్నాక ఉండాల్సిన మా అమ్మ నాన్నలు మేము ఇచ్చేసాము సేవ కోసం అని రాసిస్తారు, అంగీకార పత్రం రాసిస్తారు. అంటే మేము గృహస్థంలో ఉన్న వాళ్ళం కామన్నమాట. గృహస్థంలో ఉన్న వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆశ్రమానికి రెగ్యులర్గా రాజయోగం నేర్చుకోవడానికి వస్తారు, కానీ మేము గృహస్థులం కామన్నమాట. నేను ఇక్కడ మిమ్మల్ని ఇందాక అడిగినటువంటి ప్రశ్నల్లో కొన్ని విషయాల్ని నేను కూడా మన సంస్థ తరఫున కొన్ని అభిప్రాయాలు చెప్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే బ్రహ్మకుమారి సంస్థ పట్ల మాకు మీ సిద్ధాంతం, మీ ఆలోచన, మీ వ్యవహార శైలి ఏదో అది కంప్లీట్గా మీ ఇష్టం. దాని గురించి నేనే వ్యాఖ్యానం చేయడం లేదు. అది మీకు ఆ హక్కు కలిగి ఉన్నారు. మీరు ఏ రకమైన సిద్ధాంతమైనా ఏ రకమైన ఆచరణ చేయాలని మీరు అనుసరించవచ్చు, దాన్ని మీ ఇష్టమే. కానీ 2 విషయాల్లో సంపూర్ణమైనటువంటి ఒక అప్రిసియేషన్, ఒక ప్రశంస మేము కలిగి ఉన్నాం. అదేమిటంటే ప్రపంచం మొత్తం మీద ఒక ఆధ్యాత్మిక సంస్థ స్త్రీలు నడిపించడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. నేను ఫస్ట్ విన్నప్పుడు ఆశ్చర్యపోయింది. 80% మందికి పైగా స్త్రీలు ఉంటారని నేను విన్నాను. నాయకత్వ స్థానాల్లో 80% పైగా స్త్రీలు నడుస్తున్నటువంటి సంస్థ, ప్రధానమైన నాయకత్వం స్త్రీలదే. ప్రపంచంలో ఎక్కడ ఇలా జరగడం లేదు. ప్రపంచంలో ఏ మతాన్ని కానీ ఏ మత శాఖని కానీ ఎవరు కూడా స్త్రీలు స్థాపించినటువంటి మతం లేదు. ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతులైనటువంటి మనకు అక్క మహాదేవి, లాల్దేడు, లేకపోతే రకరకాలైనటువంటి సాధువుల్ని మనం చూస్తాం. కానీ వాళ్ళు వ్యక్తులుగా ఉన్నారు. ఆ సంస్థలు కూడా మళ్ళీ మగవాళ్ళు నడిపిస్తారు. కానీ ఇక్కడ ఈ బ్రహ్మకుమారి సంస్థని సంపూర్ణంగా స్త్రీలు నడిపించడమే కాకుండా నేను గమనించినంత వరకు వారు దాదా లేఖరాజు గారు వారు పరమపదించిన తర్వాత ఈ సంస్థని అంతర్జాతీయ స్థాయికి 100 దేశాలకి 110 పైగా దేశాలను విన్నాను నేను. 110 దేశాలకి ఐక్యరాజ్య సమితి యొక్క కన్సల్టేటివ్ బాడీ తీసుకురావడంలో మహిళలు సంపూర్ణంగా తిరిగి వారు ప్రకాష్ మణి గారు, జానకి గారు వారు చేసినటువంటి దోహదం ఏదైతే ఉన్నదో ఒక అద్భుతం, ఆశ్చర్యం అనుకుంటాను నేను. ఎక్కడ జరగలేదు ఇటువంటిది. అంటే చాలా అపురూపమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంస్థగా మేము మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. మీ సిద్ధాంతం గురించి నేను మాట్లాడడం లేదు, అసలు ఇలా ఎక్కడ జరగడం లేదు. ఇది వెరీ రేర్, ఎక్కడ లేదు ఇటువంటిది. అనేక మంది సాధువులు. ఇది కూడా ఒక సంస్థ కాదండి, ఇది అతి పెద్ద ఏకైక సంస్థ. నేను అదే ఏకైక సంస్థ అని చెప్తున్నాను. ఒక మాట, చాలా మంది స్త్రీలు సాధువులు ఆధ్యాత్మికంగా పేరు తెచ్చుకున్న వాళ్ళు. ఇప్పుడు మనకి జిల్లెళ్ళమూడి అమ్మగారిని ఇక్కడ మాకు ఆవిడ శక్తి స్వరూపునిగా వారికి ఫాలోయింగ్ ఉండేది. అలాగే మా నిర్మల గారిని తీసుకోండి, సహజ యోగానికి సంబంధించి, అలాగే అమృతానందమయ్య గారిని, ఇలా అనేక మంది స్త్రీలు ఆధ్యాత్మికంగా కూడా గొప్ప సాధువులుగా లేకపోతే దాంట్లో పేరు తెచ్చుకోవడం హిందూ మతంలో, హిందూ సంప్రదాయంలో ఉన్నది, లేదని కాదు. కానీ సంస్థ మొత్తం స్త్రీలు నడిపించడం అనేది ఒక వండర్. అంచేత మేము జయభారత్ ఉద్యమానికి సంబంధించినటువంటి వాళ్ళం.
మాకు ఒక దృక్పథం ఉంది. మా దృక్పథం ఏమిటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదండి. ఈ విషయంలో మేము పుస్తకం వేసాం. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఎక్కువ అని మా ఉద్దేశం. వాళ్ళే సార్ తక్కువ కాదు, ఎక్కువ. ఎందుకంటే ఆడవాళ్ళు మగవాళ్ళు చేస్తే ప్రతి ఒక్క పనిని చేయగలుగుతారు, కానీ ఆడవాళ్ళు 2 పనులు అదనంగా చేయగలుగుతారు. అదేమిటంటే బిడ్డని ధరించగలుగుతారు, 9 నెలల పాటు గర్భం ధరిస్తారు, ప్రసవం జరుగుతుంది, జన్మ ఇస్తారు, తర్వాత పాలు ఇస్తారు. ఈ 2 పనులు కూడా మగవాళ్ళు చేయలేరు ఏమైనా కానీ. అంచేత ఒక్క సృష్టిలో ప్రతి చోట కూడా ఈ స్త్రీలు, ఈ స్పీషీస్ ఏదైతే ఫీమేల్ స్పీషీస్ ఉన్నాయో అవి మేల్ స్పీషీస్ కంటే అదనంగా శక్తివంతమైనవి, లేకపోతే సామర్థ్యం కలిగినవని మా ఉద్దేశం. అంచేత ఇక్కడ మనుషుల్లో మాత్రం మగవాళ్ళు పెత్తనం చేయడం అనేది జరుగుతూ ఉంది. మేము అందుకని 2008లో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తాం మగవాళ్ళు మారాలని. ఇదే హాల్లో చాలా ఫెరోషియస్ డిబేట్ జరిగింది దాని మీద. అల్టిమేట్గా మేము రిలీజ్ చేస్తే అది ఇప్పటికి కూడా ఒక సంచలనాత్మకమైన డాక్యుమెంట్. మేము మా సంస్థలో క్లాసెస్లో కూడా చెప్తాం. ఏమనంటే నేను జయభారత్ ప్రధాన కార్యదర్శిగా చెప్తున్నానమ్మా, ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు తక్కువ, గుర్తుపెట్టుకోండి మీరు ఆ విషయాన్ని, అలాగే చెప్పండి చెప్తాం మేము. అటువంటిది మరి ఆడవాళ్ళు చేస్తే అంత సమర్థంగా చేస్తారా? ఎవరైనా నాయకత్వ బాధ్యతలు అప్పచెప్తే మళ్ళీ ఇంకో 2 మగాళ్ళు తోడు పంపిస్తారు, అంత తప్పనిసరి అయితే. కానీ మీ దగ్గర ఆడవాళ్ళు నాయకత్వ బాధ్యతలు ఉండడం, ఆడవాళ్ళు నడిపించడం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. నేను మరొక విషయాన్ని కూడా నేను ఈ విషయంలో చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే ఆధ్యాత్మికత సన్యసించడం అనేది మగవాళ్ళ హక్కుగా బయట ఒక చలామణిలో ఉన్నది. అంటే చాలామంది మహానుభావులు, నారాయణ గురు గారు, లేకపోతే మరి ఎవరైనా సాధు పురుషులు, వారు సన్యసించి, గౌతమ బుద్ధుడు తన భార్యని ఆ రాత్రి వదిలిపెట్టామని చెప్పలే కనీసం, వెళ్ళిపోయినాడు. ఎందుకంటే ఆయన సత్యాన్ని అన్వేషిస్తూ వెళ్ళినాడు, జ్ఞానాన్ని అన్వేషిస్తాడు. మగవాళ్ళకి ఇది ఒక హక్కు కింద ఉంది. వాళ్ళు ఈ పని చేసినప్పుడు ఎవరైనా కూడా ముందుకు వచ్చి నువ్వు ఎందుకు చేశావు, ఇది కుటుంబం కూలిపోతుందని అన్నారు. ఉదాహరణకు మన నరేంద్ర మోదీ గారు, మన ప్రధాని కూడా వారి భార్యతో వారు లేరు, వారు బయటకు వెళ్ళి తన కార్యకలాపాలు తను నిర్వహిస్తూ ఉన్నారు. మగవాళ్ళు చేస్తే ఎవరు అభ్యంతరం పెట్టరు, కానీ ఆడవాళ్ళు చేస్తే ఆడవాళ్ళకి ఈ రకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్రం లేదు, దేశంలో సంప్రదాయాలు లేదు. ఆడవాళ్ళు నేను సన్యసిస్తున్నాను ఇవాళ నుంచి అంటే నీ ఇక్కడ బాధ్యతలు ఎవరు చూస్తారు? గృహిణిగా నువ్వు బాధ్యత నిర్వహించకుండా ఏం చేస్తావు, నువ్వు ఎవరైనా చేసుకో, కావాలంటే ఇక్కడ మాత్రం చాకరీ చేయాల్సిందే, పని చేయాల్సిందే అని చెప్తారు. ఆడవాళ్ళకు కూడా ఆధ్యాత్మిక స్వాతంత్రం ఉంది అనేటువంటి ఒక స్పృహ మీ సంస్థలో నాకు ప్రధానంగా కనిపించింది. నేను తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి. 1930లో కూడా ఆడవాళ్ళు దాదా లేఖరాజు గారు వారు చెప్పినప్పుడు, ముఖ్యంగా ఆ రోజు రాధా గారు వారంతా కూడా చాలామంది ఆడవాళ్ళు ముందుకు వచ్చి సంస్థ నడిపించడం అనేది, దానికి సమాజంలో పురుషాధిపత్యం ఉన్నటువంటిది నాకు ఒకటి అనిపించిందమ్మా. ఇవాళ మీ సంస్థ మీద ఏం జరుగుతుంది అదంతా 30s లో కూడా ఇలాగే జరిగింది. మీరు 80 ఏళ్ళ నుంచి కూడా ఇది ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఆ రోజు కూడా ధర్నాలు, పికెటింగ్లు, మీరు సనాతన ధర్మానికి చెందుతారా, మీరు ఈ ధర్మానికి చెందుతారని వారి మీద గొడవ చేయటం, దాని మీద కోర్టులోకి వెళ్ళడం, ఆర్డర్లు తెచ్చుకోవడం, దాని కౌంటర్ ఆర్డర్లు మీరు తెచ్చుకోవడం, ఇదంతా కూడా నేను గమనించాను. అందువల్ల చాలా మీరు ఈ రకంగా ఈ స్త్రీలకి ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్రాన్ని మీరు సాధించారు, ఎస్టాబ్లిష్ చేసి చూపించారు, దాన్ని విశ్వవ్యాప్తం చేశారు. ఇంకా స్త్రీలు ఉండకుండా పురుషులు ఉండుంటే ఇంకా ఏమైనా ముందుకు జరిగేదేమో అంటే ఏమీ లేదు. ఎందుకంటే ఇంతకంటే గొప్పగా ముందుకు వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. మీరు ఇంత దాన్ని ఈ స్థాయిలో దాన్ని తీసుకెళ్లారు. ఈరోజు తెలంగాణ, హైదరాబాద్లో 1.5 కోట్ల మంది జనం ఉన్నారు, తెలంగాణలో కోట్ల మంది. ఈ సంస్థలకు నాయకులుగా మీరు ఇక్కడికి రావడం అనేది ఇది కేవలం మీ సంస్థలో సాధ్యమవుతుంది, వేరెక్కడ సాధ్యం కాదు. అంచేత ఇది చాలా అపురూపమైనటువంటి ఒక విషయము. అంటే మేము మహిళా దృక్పథంతో, మహిళల పట్ల గౌరవంతో దీన్ని కాపాడుకోవాలి. ఈ వ్యవస్థని ఈ విధంగా అందరం కూడా గర్వంగా, అపురూపంగా, ఇది నేను భారతదేశం అంటలేదు, హిందూ మతం అంటలేదు, ప్రపంచ స్థాయిలో ఒక ఆధ్యాత్మిక వ్యవస్థను ఆడవాళ్ళు నడిపించడం అనేది జరుగుతూ ఉన్నప్పుడు దాని పట్ల ప్రత్యేకమైనటువంటి జాగరూకతతో, ప్రత్యేకమైన ప్రశంసతో, ప్రత్యేకమైన మర్యాదతో ఇది జరగాల్సి ఉన్నది, ఇది సాధించాల్సి ఉన్నది, ఇది జరిగింది, ఈ అపురూపమైన విజయం మానవాళికి అంకితమైనది అనేటువంటి ఉద్దేశంతో చూడాలి మేము అని నేను అనుకునేటువంటి వాడిని. అందువల్ల ఆశ్చర్యం ఏమిటంటే 80% ఆడవాళ్ళు నాయకత్వం వహిస్తున్నటువంటి సంస్థ మీద లైంగికమైనటువంటి ఆరోపణలు చేసే విధానం, అది ఐ థింక్ ఇట్ ఈస్ అబ్సర్డ్. సంస్థల మీద ఆరోపణలు రావడం బయట చాలా చోట్ల జరుగుతూ ఉంది, చాలామంది చేస్తూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా ఏ సంస్థలో ఏదైనా జరిగితే అక్కడ ఏమైనా ఇన్సిడెంట్ జరిగింది అని అనుకోవచ్చు, కానీ మొత్తంగా సంస్థ దీని గురించి పనిచేస్తూ ఉంది. ఆడవాళ్ళందరినీ లాగేసి లోపల తీసుకొచ్చి వాళ్ళ చేత, మీరు నన్ను క్షమించాలి, బయట ఉంది కాబట్టి చెప్తున్నాను, వ్యభిచారం చేయిస్తున్నాను, దుర్మార్గం చేయిస్తున్నాను అని ఒక ప్రచారం చేయటం అనేది చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి సంగతిగా కనిపిస్తున్నది. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ప్రపంచ స్థాయి నేతలు కానీ మీ దగ్గర రావటం మీరు జరిగింది. మీరు దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతారో మీరు దాన్ని చేయండి. నేను అడుగుతున్న విషయం ఏంటంటే, మళ్ళీ మొదటికి వస్తున్నాను ఈ విషయంలో, మరొక విషయాన్ని కూడా మీకు చెప్దామని అనుకుంటాను.
సన్యాస సాంప్రదాయమా కాదా అని నేను మిమ్మల్ని ప్రశ్నించాను. మీ పేరు మారినప్పటికీ నేను సన్యాస సాంప్రదాయంగా దాన్ని తీసుకుంటున్నాను. సన్యాస సాంప్రదాయంలో నాకు తెలిసినంత వరకు కుటుంబం అనేది దానికి దూరమే పెడతారు. మా అధ్యక్షులు సాధు త్రినాథ్ దాస్ గారు అలేఖ సాంప్రదాయానికి చెందినవారమ్మా. వారు చెప్తే నేను విన్నాను. 40 సంవత్సరాలు గోచి కట్టుకుని వారు అనేక సాంప్రదాయాలు సాధువు ఇవాళ కూడా కొనసాగుతారు. వారు డెంకనాల్లో వాళ్ళ కేంద్రం ఉంది. ఇప్పుడు వారు అక్కడికే వెళ్ళారు. డెంకనాల్లో ఉన్నారు మా అధ్యక్షులు. వారు నాకు చెప్పారు 10 సంవత్సరాల వయసులో వారు సన్యాసంలోకి వచ్చారు. వారు ఆ గ్రామానికి, వారి స్వగ్రామం ఏదైతే వారి కుటుంబం ఉన్నట్టు గ్రామానికి వెళ్ళడం వాళ్ళ అనేక సాంప్రదాయాలు నిషిద్ధం. అని వెళ్ళకూడదు. అంటే ఇది అన్యాయం కదా. అంటే సన్యాస సాంప్రదాయంలోనే ఇది ఉంటుంది. అంటే చాలా సంప్రదాయాల్లో సన్యాసం అంటే కొన్ని సంప్రదాయాల్లో వారి ఇంట్లో వాళ్ళందరికీ పిండం పెట్టేస్తారు. పెట్టి మీరు చనిపోయారు, ఇక నేను భవిష్యత్తులో రాని ఇక మీరు చనిపోయినప్పుడు అనడం అనేది మనకు తెలుసు. అలాగే వారికి కూడా వారు పిండం పెట్టుకుంటారు. వారు కూడా చనిపోయారు. వారి కొత్త జన్మ ఇది సన్యాసం. ఇట్లా ఉండేటువంటి సంప్రదాయాలు మనకు ఉన్నప్పుడు ఎవరు కూడా దీన్ని అభ్యంతరం పెట్టినటువంటి వాళ్ళు లేరు. ఎవరు కూడా దీన్ని తప్పట్టేటువంటి కుటుంబ వ్యవస్థను కూరుస్తుంది అన్నటువంటి వాళ్ళు లేరు. ఈరోజు ఆధ్యాత్మిక వ్యవస్థలో అనేక సంస్థలు బ్రహ్మచారుల్ని ఉండడం అనేది మనకు కనిపిస్తూ ఉంది. మీ మీద ఒక ఆరోపణ వచ్చింది, కుటుంబ వ్యవస్థను మీరు కూల్చేస్తున్నారు, ఆడవాళ్ళని పట్టుకెళ్ళిపోయారు, ఆడవాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు పెళ్లి చేసుకోవడం కూడదని అంటున్నారు. అసలు ఈ రకంగా ఆధ్యాత్మిక వ్యవస్థ కేవలము బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం దగ్గరే ఉన్నదా? బయట కూడా ఉన్నది. బయట కూడా చాలా చోట్ల సాధువులు, సన్యాసులు, మఠాలు నడుస్తూ ఉన్నాయి. ఈ మఠాలన్నీ కూడా కుటుంబ సంబంధాలని మెయింటైన్ చేయడం అనేది, రెగ్యులర్గా వాళ్ళు చనిపోయినప్పుడు లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు వెళ్ళడం అనేది, మరి మీరు అంటున్నారు మీరు వెళ్ళారని. నాకు తెలిసి అన్ని చోట్ల కూడా దాన్ని అది గొప్ప విషయంగా ఆహ్వానించి మీరు వెళ్ళండి అని చెప్పరు. ఇక మీకు తల్లిదండ్రులు లేరని కూడా చెప్తారు. అలాంటి సంస్థలు ఉన్నాయి. మేము మా జయభారత్ ఉద్యమంలో మేము ఆధ్యాత్మిక మఠంగా మేము నడపడం లేదు. కానీ మా జయభారత్ ఉద్యమంలో కుటుంబ సంబంధాల పట్ల, కుటుంబ సంబంధం అనేది సెకండరీ, ప్రైమరీ కాదు. ఈ ఏదైతే ఉద్యమం విప్లవం నడుస్తూ ఉన్నదో అదే ప్రైమరీ అనే ఉద్దేశంతో మేము కుటుంబ సంబంధాలతో వివరంగా, నేను మా జాతీయ కార్యదర్శి రజనీ గారు వివరంగా వీడియోని రిలీజ్ చేసి, అసలు మేము చెప్తున్నాము ధార్మికంగా ఆధ్యాత్మికంగా నడిచేటువంటి సంస్థలు అన్నీ కూడా కుటుంబ సంబంధాలకి ఆ స్థాయి ప్రాధాన్యత ఇవ్వడం జరగలేదు. స్వయంగా భగవద్గీతలో సైతం దారాదిషు గృహాదిషు అనేటువంటి మాట చెప్పి అనభిష్వంగ వాళ్ళకి ఆ రకమైనటువంటి వాళ్ళకేదైనా జరిగితే మనకే జరిగిందని ఫీల్ అవడం అనేది చేయకూడదు. ఇక ఆదిశంకర్లు అయితే ఇంకా కఠోరమైన భాషలో కతే కాంత కాస్తే పుత్ర, ఎవర్రా కొడుకు, ఎవరు భార్య, ఎవరు సంసారం యమతీ విచిత్ర, ఇదంతా విచిత్రంగా అనిపిస్తుంది అని తత్వం ఆలోచించుకోని చెప్పేసి భజగోవిందంలో వారు చెప్పడం మనకు. అందుచేత సంసారంలో కుటుంబంలో లేకపోయినంత మాత్రాన, దాన్ని ఏదో ఇంటికి వెళ్ళకపోయినంత మాత్రాన కూలిపోతుందని మాట్లాడదలుచుకుంటే, మరి రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో కూడా పెళ్లిళ్ళు చేసుకోకుండానే వాళ్ళు బ్రహ్మచారులుగా వేల మంది, మరి ఎంతమంది నాకు తెలియదు, స్వయం సేవకులు ఉంటారు. మా అధ్యక్షులు మా యొక్క సనాతన కహళిలో మాతో కలిసి పనిచేస్తున్నటువంటి ఆయన అన్నమయ్య కళాక్షేత్రం యొక్క పీఠాధిపతి వారు, అన్నమయ్య గృహసాంత అధ్యక్షులు. మేము 11 లక్షల సంతకాలు చేయించి పెద్ద ఉద్యమం చేస్తున్నాం. వారు 12 సంవత్సరాలు ఆర్ఎస్లో ఉన్నారు. మరి వాడు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు ఆర్ఎస్లో ఉన్నందుకే. తర్వాత వారు బయటకు వచ్చారు, దాన్ని ఆ సంస్థ విభజించారు. అది వేరే కాదు, నేను దాన్ని చెప్పడం లేదు. మరి ఆర్ఎస్ఎస్ సంస్థ దగ్గర కూడా మీరు సంవత్సరాలు కూలుస్తున్నారు అని చెప్పేసినట్టు ధర్మమేనా? వాళ్ళకు కూడా సేవికా సమితి ఉన్నది. రామకృష్ణ మిషన్లో సన్యాసులు ఉన్నారు. రామకృష్ణ మిషన్లో కూడా దానికి సంబంధించినటువంటి వేరే సమితులు ఉన్నాయి. అంతే వీళ్ళు ఎవరి మీద చేయనటువంటి ఆరోపణ, మీరు సంవత్సరాలు కూలుస్తున్నారు, కుటుంబాలు కూలుస్తున్నారు అని చెప్పి చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది మేమేమంటామంటే, ఈ సంస్థను విశిష్టంగా ముందుకు వచ్చి ఓ మాట చెప్తున్నాను. హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరఫున ప్రజలందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దయవుంచి ఈ సంస్థని ఒక ఆర్డినరీ ఆధ్యాత్మిక సంస్థ కాకుండా మహిళలే నడుపుతున్నటువంటి ప్రపంచంలో ఏకైక ఒక అపురూపమైనటువంటి సంస్థగా మీరు చూసి మీరు దాని పట్ల మర్యాదగా వ్యవహరించాలి. కానీ దూషణలు చేయడం అనేది అది సంస్కారం కాదు, ధర్మం కాదనే విషయాన్ని వారు చెప్తూ, ముఖ్యమైనటువంటిది నేనేంటంటే, ఫస్ట్ ముఖ్యంగా మిమ్మల్ని నేను అభినందించదలుచుకున్నానండి. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను. ఇంకా మీ మహోన్నతమైనటువంటి భావాలు చక్కగా ఇది బ్రహ్మకుమారి సోదరిలో లేకపోతే మా దాదీజీలో నడిపిస్తుంది కాదండి. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. స్వయంగా ఈశ్వరుడు ఒక వృద్ధమానవ తనులో ప్రవేశించి వారి పేరు ప్రజాపిత బ్రహ్మ అని నామధేయం చేసి బ్రహ్మకుమారి బ్రహ్మముఖం ద్వారా ఈ ఈశ్వరుడి జ్ఞానం విని ఆచరించిన వాళ్ళని బ్రహ్మకుమారి కుమారులు అంటున్నారు. సో బ్రహ్మగారు అంటే ఎవరండి? ఒక అంటే ఈశ్వరుడు పరమాత్ముడు ఈ సృష్టి అంతం కాబోతుంది, కలియుగాంతం అనేది ఆ సమయం వచ్చినప్పుడు భగవంతుడు సృష్టి పైన అవతరించి ఒక వృద్ధమానవ తనువు అంటే
ఆయన సింధ్ హైదరాబాద్ పాకిస్తాన్లో దాదా లేఖరాజ్ గారు. దాదా లేఖరాజ్ గారు వారిని మీరు ప్రజాపిత బ్రహ్మ మేము అనట్లేదు. వారు ఒక గొప్ప వజ్రాల వ్యాపారిగా ఉన్నప్పుడు భగవంతుడు తన కర్తవ్యాల కోసం వారికి దివ్య సాక్షాత్కారాలు చేయించి వారి శరీరాన్ని భగవంతుడు అశరీరి అజన్మ అయోనిజ అంటారు. వారికి ఈ మనుష్యాత్మలందరికీ కూడా జ్ఞానోపదేశం చెయ్యాలి, అన్ని సృష్టి రహస్యాలు తెలియచేయాలి అంటే సృష్టి అంతం కాబోయే ముందు నేను అప్రిషియేట్ చేయాలనుకుంటున్న విషయం ఇది ఒకటి అన్నమాట. భగవంతుడు స్త్రీలను ఎందుకు ఎన్నుకున్నారు ఇక్కడ? తన ఆత్మకి రథంగా ఒక వృద్ధ మానవతను ఆధారంగా చేసుకుని ప్రజాపిత బ్రహ్మాన్ని నామధేయం చేసినప్పటికీ ఈ సంస్థని రన్ చేయడానికి హెడ్స్ అందరినీ కూడా స్త్రీలనే పెట్టారు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్గా. కానీ నడిపిస్తుంది ఈశ్వరుడి ఆజ్ఞానుసారంగానే ప్రతిదీ కూడా. సో కాబట్టి మా దాదా లేఖరాజ్ గారు, బ్రహ్మాబాబా గారు శరీరం విడిచారు, సంపూర్ణమయ్యారు, అవ్యక్తమయ్యారు. మా మాతేశ్వరి జగదంబ సరస్వతి సంపూర్ణమయ్యారు, అవ్యక్తమయ్యారు. మా ప్రకాశ్మణి దాదీజీ కూడా అవ్యక్తమయ్యారు. దాది జానకి గారు వారి తర్వాత అవ్యక్తమయ్యారు. అయినా ఇది దినదినాభివృద్ధి విశ్వవ్యాప్తంగా అవుతుంది. కానీ ఈ సేవలు ఆగవండి. ఎందుకంటే సేవలు చేస్తుంది వారు కాదు, ఈశ్వరుడే సాక్షాత్తు స్వయంగా సృష్టిపైన అవతరించి చేయిస్తున్నారు. కాబట్టి మీరు చెప్పినట్టు ఇక్కడ సృష్టి స్థాపన పాలన చేయడం స్త్రీకి ఉన్న శక్తి. కాబట్టి భగవంతుడు కూడా గుర్తించింది అదే అండి. ఇక్కడ స్త్రీలకు ఎందుకు ఇచ్చారు ప్రాధాన్యత అంటే స్త్రీ మాత్రమే. అందుకని మీరు అంటున్నారు ఎందుకు ఇంత ఓర్పు సహనం వహిస్తున్నారు మీరు, అంతగా మీ గురించి అపవాదులు వేస్తుంటే అంటే భగవంతుడు గుర్తించేంది కూడా అదే అండి. మీరు అన్నారు స్త్రీలో ఎక్కువ శక్తులు ఉన్నాయని. అయితే కొన్ని విధాలుగా చూస్తే స్త్రీలో తక్కువ శక్తి ఉంది. శారీరక బలంలో చూసుకున్నట్టయితే ఆ విధంగా కొంచెం తక్కువ శక్తి అనుకోవచ్చు. కానీ పాలనా దక్షత స్త్రీకి ఉన్నంత ఎవరికీ లేదు. సో కాబట్టి ఎవరైనా వ్యక్తి వచ్చినప్పుడు భిన్నాభిప్రాయాలు వచ్చేస్తే కొంచెం ఆవేశంలోకి వస్తారండి, కొన్ని సిద్ధాంతాలు నచ్చకపోతే. కానీ అదే స్త్రీమూర్తులు, సిస్టర్సు, సోదరులు ఉన్నారనుకోండి, ప్రేమ స్నేహంతో ఓర్పుతోటి అర్థం చేయిస్తారు. ఆవేశపడకుండా, వాళ్ళతోటి గొడవల్లోకి రాకుండా అర్థమయ్యే విధంగా చెప్తారు, కన్విన్స్ చేస్తారు. అలా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ సమర్పితమైన వాళ్ళు ఉన్నారు, బ్రదర్స్ కూడా. మీ మాటకి అడ్డొస్తున్నాను కాదు, కేవలం శారీరక బలం అనేటువంటి దగ్గర అని అన్నారు మీరు. శారీరక బలాన్ని కూడా బరువులు ఎత్తడం ప్రమాణంగా తీసుకుంటేనే తక్కువ అవుతారు. కానీ శారీరకంగా స్త్రీలు ఎక్కువ కాలం ఎక్కువ కాలం జీవిస్తున్నారు, తక్కువ వ్యాధులు వస్తున్నాయి. అది మెడికల్గా కూడా ఆడవాళ్ళ శరీరం అనేది అది ఉన్నతమైనది అనే విషయాన్ని నిరూపణ జరుగుతూ ఉంది. మేధస్సు పరంగా అయితే మంచి మార్కులు తెచ్చుకుంటారు. అన్ని ర్యాంకులు ఇప్పుడు ఆడపిల్లలు మొన్నటిదాకా స్కూల్లో వెళ్ళడం లేదు, ఇప్పుడు అన్ని ర్యాంకులు వాళ్ళవే వస్తున్నాయి. అందుకని శారీరకంగా అనేది కేవలం బరువులు ఎత్తే విషయం తప్పితే రిమైనింగ్ విషయాల్లో స్త్రీలే ఎక్కువ కాలం బ్రతుకుతారు. స్త్రీలు ఎక్కువ వాళ్ళకి రావడం లేదు, చాలా సమస్యలు. కోవిడ్ లో కూడా తక్కువ మంది చచ్చిపోయారు. అంటే ఆ శారీరక బలం వెనుక మానసిక బలం, యాక్చువల్లీ సో ఆధ్యాత్మిక శక్తి, మనోబలం ఎక్కువ. స్త్రీలో మనోబలం ఎక్కువ ఉంది, అది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే భగవంతుడు దాన్ని నమ్మే ఇచ్చారు ఇక్కడ స్త్రీలకు నిమిత్తంగా పెట్టేసి విశ్వవ్యాప్తంగా ఈరోజు చేయగలుగుతున్నాం అలాగా స్త్రీల ద్వారా. మీ దగ్గరకు వచ్చిన తర్వాత అంటే మీరు 2 రకాల కేటగిరీస్ చెప్పారు నాకు. సమర్పిత సిస్టర్స్ ఒక కేటగిరీ, మిగతా వాళ్ళని ఏమంటారంటే మామూలుగా సంస్థలో రెగ్యులర్గా కార్యకలాపాలకు వచ్చే వాళ్ళని ఏమంటాం? స్టూడెంట్స్ అంటుంటాం. స్టూడెంట్స్, విద్యార్థులు అంటాం. విద్యార్థులు పెద్దవాళ్ళు ఎవరైనా కానీ వచ్చినా కానీ వాళ్ళు క్లాసెస్కి వచ్చే వాళ్ళంతా కూడా కార్యకలాపాలకి, ఆశ్రమాలకి, సెంటర్స్కి వచ్చేవాళ్ళు. వీళ్ళందరినీ కూడా మీరు కుటుంబాల్లో కాపురం చేసుకుని ఎవరు అందరినీ కూడా మీరు అన్న అక్క అనమని చెప్తారు అని మీ మీద ఆరోపణ. అంటే మేము ఎవరైతే వస్తుంటామో వాళ్ళకు అందరికీ అన్నయ్య అక్కయ్య అని అంటుంటామని మీరు అంటుంటారు. ఇంకా వాళ్ళు కూడా మమ్మల్ని అక్కయ్య అని అంటారు. అదే సో అది అంటే ఒక సోదర భావం అండి, సోదర భావం గురించి ఆ విధంగా అంటున్నాము. అదేముందండి, మనం క్లాసెస్లో చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసాము, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అంతేగాని భారతీయులందరూ నా సహోదరులను ఎట్లా అంటావు? రేపు పొద్దున ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు కదా, లేకపోతే ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటావు కదా, వాళ్ళు ఒక్కళ్ళు కాదని అనమని ఎవరు అనలేదు కదా. ఇది ఇలాంటిదే కనిపిస్తుంది. బ్రాడ్గా అందరం కూడా మన భావన, శుద్ధ భావన ఉంచుకోవాలి, సోదర భావన ఉంచుకోవాలి, ఆత్మిక దృష్టి ఉంచుకోవాలి. నేను అడుగుతున్న విషయం అంటే సమర్పిత సిస్టర్స్ విషయంలో వారు ఒక రకంగా సన్యాసులే కాబట్టి వారు ఎట్లా ఉన్నా మాకు ప్రశ్న లేదు. కానీ మిగతా వాళ్ళకి మీరు సంసారం చేయకూడదు, మీ భర్తను అన్నగా తలుచుకోవాలి, మీ భార్యను సోదరిగా తలుచుకోవాలి అని మీరు చెప్తున్నారా? అస్సలు మేము చెప్పమండి. మీరు అలా చెప్పడం లేదు. మా విద్యార్థులను తీసుకొచ్చి మీతోటి మాట్లాడిస్తాం. మీరు చెప్తారా లేదా మీరు చెప్పండి. మేము అస్సలు చెప్పమండి. వాళ్ళందరూ మామూలుగానే సంసారం చేసుకుంటూ ఈ ఐడియాలజీని ఈ సెంటర్స్లో కార్యకలాపాలు పాల్గొనే అవకాశం ఉన్నది కదండి. అసలు మేము అలా పిలిస్తే కూడా మేము చెప్తాము.
అలా మాట్లాడడం తప్పు. ఎవరి సంబంధం వాళ్ళది. గృహస్థంలో ఉండేవాళ్ళు గృహస్థులాగానే ఉండండి. గృహస్థులుగా ఉండేవాళ్ళు గృహస్థులుగా ఉండాలి. సమర్పిత సిస్టర్స్ గా ఉండేటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళు. ఎందుకంటే మీకు హస్బెండ్ అనే సంబంధం ఉంది కదా, అది మీరు తీర్చుకోనంత వరకు ఆ సంబంధం మీరు అది మెయింటైన్ చేయాలి. మీరు ఆశ్రమానికి వచ్చి నేనేదో అక్కేనని అలా నేను చూపించుకుంటా అంటే కూడా మేము అలా ఒప్పుకోం. బ్రహ్మకుమారీస్లో ఎవరైతే డెడికేటెడ్ సిస్టర్స్ బ్రదర్స్ ఉంటారో వాళ్ళు అంటే మేము అందరం అయితే తప్పనిసరిగా పవిత్రంగా ఉండాల్సిందే. బ్రహ్మచర్యం అనేది బ్రహ్మకుమారీస్లో ఒక పక్కా నియమము. ఇంకా మా దగ్గర ఎవరైతే వస్తారో, ఎవరు గృహస్థులు ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళు ఈ యొక్క జ్ఞానం వింటూ వింటూ వాళ్లకు ఇంకా ఈ రాజయోగం యొక్క డెప్త్లో వెళ్ళాలి అని ఒకవేళ కోరిక ఉంటే అప్పుడు మేము వాళ్ళకు కూడా చెప్తామన్నమాట. ఈ మీరు బ్రహ్మచర్యాన్ని పాటిస్తేనే ఆ యొక్క నిగ్రహత, ఆ యొక్క కంట్రోలు, ఆ యొక్క ఏకాగ్రత అనేది వస్తుంది. అప్పుడే మీరు ఇంకా ఈ రాజయోగంలో చాలా డీప్గా వెళ్ళొచ్చు అనేది చెప్పడం కూడా జరుగుతుంది అన్నమాట. అండ్ ఇంకోటి మనం చూస్తే కూడా ఇప్పుడు ఒకవేళ స్త్రీ పురుషుడు దగ్గరగా రావడం అనేది ఎందుకంటే సంతానోత్పత్తి గురించి అంటున్నాం. సో ఆ ధర్మం అనేది పూర్తిగా అయిన తర్వాత మరి ఎందుకండి బ్రహ్మచర్యం మనం పాటించకూడదు? అండ్ ఎప్పుడైతే సంతానోత్పత్తి అయిన తర్వాత స్త్రీ ఇంకా పురుషుడు ఇంకా ఆధ్యాత్మికంగా ఉన్నతికి చెందడానికి ఒక ఇద్దరికి కంపానియన్షిప్ లాగా సోదర భావంతో ఎందుకు ముందు వెళ్ళకూడదు? దాంట్లో ఎటువంటి రాంగ్ ఉందనేది లేనే లేదు కదా. అయితే ఆత్మోన్నతి కోసము బ్రహ్మచర్యం అనేది చాలా సహాయం చేస్తుంది. ఇంకోటి చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రాబ్లము ఈ కామ వికారం కారణంగా ఎన్ని అత్యాచారాలు అవుతున్నాయండి. స్త్రీలపైన అవుతున్నాయి, పిల్లలపైన అవుతున్నాయి. ప్రపంచం అంతా ఈ కాపాగ్నిలో ప్రపంచం అంతా కాలిపోతుంది. బ్రహ్మచర్యము ఒక చాలా గొప్ప శక్తి. బ్రహ్మచర్యము మనసును శీతలంగా చేస్తుంది. ఆ శీతలంగా చేయడం అనేది ఈనాడు ఎలా అయితే మనం గ్లోబల్ వార్మింగ్ గురించి అంటున్నామో ఈ వార్మింగ్ ఏం చేస్తుందంటే ఇంకా ప్రపంచాన్ని ప్రళయం వైపు తీసుకుపోతుంది, వినాశనం వైపు తీసుకుపోతుంది. ఈ కామ వికారం యొక్క అగ్ని ఏం చేస్తుంది అనుకుంటున్నారండి? ఎన్ని రూల్స్ లాస్ తీసుకొస్తే కూడా మనము మన పిల్లలకి సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాం, స్త్రీలకు సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాం. ఇంకా సమాజం ఎట్టుపోతుంది, ఎటువంటి సంబంధాలు పురుషుల్లో స్త్రీలలో ఇవన్నీ ఎట్టుపోతున్నాము ఈ యొక్క చెడు వికారం కారణంగా. మరి దీని గురించి ఎవ్వరు ఎటువంటి విషయం ఆలోచించరా? అందుకోసం కూడా బ్రహ్మచర్యం అవసరం. ఈ సృష్టి అనేది ఇంకా నడవాలి, వినాశనం అవ్వకూడదు అంటే కూడా బ్రహ్మచర్య శక్తి కావాలి. అందుకోసం బ్రహ్మకుమారీస్లో బ్రహ్మచర్యాన్ని మేము చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అది ఒక బ్రహ్మచర్యానికి సంబంధించినటువంటిది మన బ్రహ్మకుమారి సంస్థ యొక్క ఒక ప్రతిపాదనగా ఒక అభిప్రాయంగా మనం అంతా కూడా తీసుకోవచ్చు. బ్రహ్మచర్యాన్ని చాలా ఉన్నతీకరిస్తూ చాలా గొప్పగా చెప్తూ ఉండేటువంటి విధానం భారతీయ సంప్రదాయాల్లో అనేక సంప్రదాయాల్లో కూడా ఇది వీరొక్కరే కాదు చాలామంది చెప్తారు. దాన్ని కాదని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు, అవునని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎవరికైనా వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి ప్రతిపాదన చేయడానికి ఖచ్చితంగా హక్కు ఉంటుంది తప్పితే దాన్ని ఎంతకంటే దాటి మనం తీసుకోవడానికి ఏం లేదు. బ్రహ్మచర్యం పాటించడం అనేది కేవలం ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సంస్థలు అనేక సంస్థలు బ్రహ్మచర్యం అనే దాన్ని చాలా ముఖ్యమైనటువంటి గుణం కింద రామకృష్ణ మిషన్, వివేకానంద వారు తీసుకోండి, అందరూ బ్రహ్మచర్యం గురించి చెప్తానే ఉంటారు. దాంట్లో ఏమి ఆశ్చర్యం ఉన్నది? ఇంకొకటి కుటుంబాలను కూల్చేసే వాళ్ళమైతే అసలు మేము ఇందాకే చెప్పాం కదండి, మేము సమర్పితమైన వాళ్ళం కూడా కుటుంబంతో సంబంధాలు పెట్టుకుంటున్నాం. వాళ్ళ బాధలలో దుఃఖాలలో వాళ్ళకి పాలు పంచుకోవడానికి వెళ్తున్నాం, సేవలు చేయడానికి వెళ్తున్నాం. వెళ్ళమంటారు మమ్మల్ని. అదే కొన్ని సంస్థలు అయితే అలౌ చేయరు, మీరు చేస్తున్నారంటే అది బాధ్యత తీసుకోవాలంటారు. మంచి విషయం. అలా కూల్చడం ఎలా ఉంటుందండి? అయితే ఇప్పుడు మరికొన్ని ప్రశ్నలు మీ గురించి అడిగేది ఏమిటంటే, మీరు ప్రచ్ఛన్న ముస్లింలుగా, ఇస్లాంగా, క్రైస్తవంగా మీరు వ్యవహరిస్తూ హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని కోల్చడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు బొట్లు పెట్టుకోలేదు, బొట్లు పెట్టుకోరు, అదేవిధంగా తెల్ల బట్టలు వేసుకుంటారు అనేటువంటిది మీ మీద ఒక ఆరోపణ. అంటే దీని మీద అభిప్రాయం నేను చెప్పే ముందు మిమ్మల్ని అడుగుతున్నాను. దీనిపై నేను కూడా అభిప్రాయం చెప్తాను మా సంస్థ తరఫున, ఎందుకంటే సంభాషణగా వస్తున్నది కాబట్టి మీరు చెప్పండి. అయితే ఇప్పుడు బొట్టు పెట్టుకుంటేనే హిందువులు, బొట్టు పెట్టుకోకుంటే హిందువులు కాదనేది వెరీ నారోయెస్ట్ డెఫినేషన్ ఆఫ్ హిందూయిజం అని అనిపిస్తుంది అన్నమాట. అంటే అది ఎంత నారో థింకింగ్ ఉందంటే అసలు ఆ ఆచారం ఒకవేళ పాటించకుంటే మీరు హిందువులు కాదు అనేది
మీరు బొట్టు పెట్టుకోకపోవడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందని నేను తెలుసుకున్నాను. ఎవరైనా బొట్టు పెట్టుకుంటే మీరు ఒప్పుకుంటారా మీ సమర్థ సిస్టర్స్? మీకు ఎవరైనా వచ్చి బొట్టు పెడితే మీరు ఏమన్నారు? బొట్టు పట్ల మీరు వ్యతిరేకత లేదు, మీరు ఇప్పుడు బొట్టు పెట్టినా పెట్టుకుంటాం అని తెస్తే. మీతో మాట్లాడుతాను, బొట్టు పెట్టుకోలేదు. అదే మీరు కూడా కాదని కాదు కదా, ఎవరైనా పెడితే కనుక నేను కూడా అభ్యంతరం పెట్టాను. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మేము టోటల్గా ఆశ్రమంలో ఉంటున్నాం. మీరు జస్ట్ ఇప్పుడు ఏదైనా ఒక శాఖ అనేది లేక ఏదైనా ఒక ధర్మం అనేది, రిలీజియన్ అనేది లేక ఏదైనా ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు ఆ పరిసరాల్లో ఎటువంటి సాంస్కృతిక కల్చర్ ఉంటుందో, అక్కడ ఏవైతే పద్ధతులు ఉంటాయో ఆ పద్ధతులు కొన్ని మనలో వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఏదైతే మేము చెప్పాం కదా, ఇది హైదరాబాద్ ఎస్టాబ్లిష్ అయింది అనమాట. ఇంకా ఇక్కడ ఎవరైతే ఫస్ట్ లో వచ్చారో వాళ్ళందరూ మోస్ట్లీ సింధీస్. అయితే సింధీస్ ఎలా ఉన్నారంటే, ఇప్పుడు వాళ్ళ యొక్క లిపి మీరు చూస్తే అది ఉర్దూ లాగా ఉంటది అనమాట. ఇక్కడ ఇలా రాస్తారు. సో అంటే వాళ్ళ కల్చర్ అంటుందా, ధర్మం కాదు, ధర్మం హిందూవే, కానీ కల్చర్ ఏదైతే ఉందో, ట్రెడిషన్స్ ఏదైతే ఉందో కొన్ని అవి మిక్స్డ్ ఉన్నాయి అనమాట. హిందూయిజం, ముస్లిమ్స్ అవన్నీ మిక్స్డ్ సంస్కృతి, నాట్ కల్చర్, నాట్ ధర్మం అనమాట. అయితే ఏమవుతుందంటే, ఇప్పుడు మేము వచ్చింది అక్కడి నుంచి. జనరలీ సింధీస్ ఎవరైనా సత్సంగం వాళ్ళు చేసుకుంటే వాళ్ళు తెల్ల బట్టలు వేసుకుంటారు. మాది ఎస్టాబ్లిష్ అయింది సింధ్లో. అయితే ఒక సత్సంగం ఎప్పుడైతే బాబాగారు, బ్రహ్మబాబా గారు స్టార్ట్ చేశారో, సో న్యాచురల్లీ ఎవరైతే వచ్చారో అందరు తెల్లబట్టలు వేసుకునే వచ్చారు. అది చాలా సహజము. అది ఏదో మనము టోటల్గా ఇల్లు వదిలేసి సన్యాసం తీసుకున్నట్లు అక్కడ అసలు అది రిఫ్లెక్ట్ కాదన్నమాట. తెల్లబట్టలు వేసుకోవాలి. గృహస్థులకి కండిషన్ లేదండి తెల్ల యూనిఫామ్ వేసుకోవాలని, కానీ మాకు మాత్రం సమర్పిత వాళ్ళకి యూనిఫామ్. అయితే ఇక్కడ జస్ట్ ఇప్పుడు ఎప్పటి వరకు అయితే సత్సంగంలో ఉన్నారో అప్పటి వరకు తెల్ల బట్టలు వేసుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నార్మల్ గా ఏదైతే డ్రెస్ ఉందో, ఏదైనా పట్టు చీరలు, అన్ని పెళ్లిళ్ళకి వెళ్తారు, అన్ని చోట్ల ఏదైనా కార్యక్రమాలు ఉంటే అక్కడ కూడా వాళ్ళు నార్మల్ గా ఏదైతే ఉందో ఆ డ్రెస్సెస్ వేసుకుని వెళ్తుంటారు. సత్సంగంలో ఒక మంచి, మీరే జస్ట్ ఆలోచించండి, సత్సంగం నడుస్తుంది, మెడిటేషన్ నడుస్తుంది, అందరు తెల్ల బట్టలు వేసుకొని ఉంటే ఆ వాతావరణం ఎలా ఉంటుంది? అదే కలర్ఫుల్ రాకూడదు అన్నము, కానీ వాతావరణంలో కొంచెం డిస్టర్బెన్స్ అవ్వడంలో అది హెల్ప్ అవుతుంది అనమాట. సో అదొకటి. రెండోది ఏమైంది, అక్కడి నుంచి ఎప్పుడైతే సంస్థ ఏదైతే ఉందో భారతదేశానికి వచ్చిందో అది కూడా నార్త్ ఇండియాలో వచ్చింది, సౌత్ ఇండియాలో రాదు. మీకు ఇక్కడ ఒక విచిత్రమైన వ్యతిరేకత మీకు నేను చెప్తాను. నార్త్ ఇండియాలో స్పెషల్లీ మాది ఉంది రాజస్థాన్లో ఎలా ఉంటుందంటే, అక్కడ సాంప్రదాయము, అక్కడ కల్చర్ మాట్లాడుతున్నా, అమ్మాయిలు పెళ్ళైన తర్వాతనే అన్ని శృంగారం అనేది చెయ్యాలి. పెళ్లి అయ్యే ముందు బొట్టు కూడా పెట్టుకోండి. మీరు కాలేజీలలో వెళ్ళి చూడండి, గాజులు ఉండరు, చైన్ ఉండదు, ఏముండదు అనమాట, అన్ని పెళ్ళి అయిన తర్వాత. సో మేము మా సంస్థ అంతా అక్కడ ఉందన్నమాట. సో వెరీ నార్మల్గా మేము కూడా బొట్టు లేదు, ఏవి లేవు, ఇవైతే వదిలేసేయండి, గాజులు ఇవైతే ఇంకా అవి చాలా దూరం యొక్క విషయము. సో ఆ విధంగా బొట్టు అనేది మేము పెట్టుకుంటూ రాలేదన్నమాట, చాలా న్యాచురల్గా అలానే మేము వచ్చాము. ఇంకా సౌత్ ఇండియాలో చూడండి చాలా డిఫరెంట్ ఉంది. అమ్మాయి పుట్టిందంటేనే ఆమె చిన్నప్పటి నుంచే ఇంకా గాజులని, బొట్టు అని అన్నీ మనము అమ్మాయి అంటే, కుమారి అంటే ఆమెకు అన్ని ఆ శృంగారం అది చేసి పెడతారు. మరి అది ఆ హిందువులే నార్త్ ఇండియాలో ఆ విధంగా ఉండరు కదా, వాళ్ళు హిందువులు కారా? ఇప్పుడు మన సరే హిందూ సాంప్రదాయం ఒక స్త్రీ అయినా ఒక శృంగారం అంటే అలంకరణ అనే అర్థంలో వారు మాట్లాడారు. మనకు కూడా తెలుగులో శృంగారం అనే పదం శృంగారించుకునే గతంలో మనకు కూడా కీర్తనలో ఉన్నమాట. అది చాలా మంది కన్వే కాదు. శృంగారం అనేది కొంత హిందీ మాట, వారు బైబర్త్ తెలుగు వారు కాదు. అందువల్ల క్లారిటీ గురించి నేను చెప్తాను, శృంగారం అంటే వేరే అర్థం వస్తుందని. శృంగారం అంటే అలంకరణ అనే అర్థంలో వారు మాట్లాడారు. నేను కూడా ఈ విషయంలో మీరు చెప్తున్నారు ఉమారాణి గారు. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఉంటారండి, స్త్రీ కావచ్చు, ఒక గృహిణి ఉంటారు, స్త్రీ ఉంటారు హిందూ సాంప్రదాయంలో. ఇప్పుడు ఈ గృహిణి పసుపు రాసుకుంటుంది, కుంకుమ బొట్టు పెట్టుకుంటుంది, మొహానికి పసుపు రాసుకోవచ్చు, గాజులు నిండా వేసుకోవచ్చు, ఇంట్లో అది చాలా బాగుంటుంది. ఒక డాక్టర్గా చేసిన నేను అన్ని గాజులు వేసుకొని, అంత పసుపు రాసుకొని, అంత పట్టుచీలు కట్టుకొని వెళ్ళను. నేను నా ఇష్టం, అది సింప్లిసిటీ, అది మెయింటైన్ చేసుకుంటాం. అది ఒక స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తాం. సో ఇదంతా కూడా మనది స్టూడెంట్ లైఫ్ కాబట్టి ఒక సింప్లిసిటీ అనేది మనం మెయింటైన్ చేస్తాం. ఇలాంటి దేహ అలంకారాలు, ఆభూషణాలు ధరించడాలు, ఇది దేహాన్ని అట్రాక్ట్ చేయడం. భగవంతుడు ఏదైతే మనకు నేర్పించారో రాజయోగ మెడిటేషన్లో, దీంట్లో ఫస్ట్ మీరు సోల్ కాన్షియస్లో ఉండండి, ఆత్మిక స్వరూపంలో, ఆత్మిక స్థితిలో స్థితి అవ్వండి. మీరు ఒక చైతన్య శక్తివంతమైన ఆత్మ,
ఈ ఆత్మనే మీ కళ్ళ ద్వారా చూస్తూ నోటి ద్వారా మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ ఆత్మ శరీరాన్ని విడిచేస్తే ఇది శవమే. అది భూమధ్య దగ్గరే ఉంటుంది అని మీ సంప్రదాయంలో ఉన్నట్టుగా భూమధ్యం అంటే బ్రెయిన్ మధ్యలో పిట్యూటరీ హైపోథాలమస్ గ్లాండ్స్ మధ్యలో ఆ థింకింగ్ ఫ్యాకల్టీ అని సైంటిఫికల్గా ఏదైతే బిలీవ్ చేస్తున్నారో అది యాక్చువల్గా ఆత్మ ఉండే స్పేస్, ఇన్నర్ స్పేస్. దట్ ఈస్ ఇన్నర్ స్పేస్. ఓకే. ఒక నిమిషం. ఇంకోటి, ఇప్పుడు మా దగ్గర ఎప్పుడైతే వస్తారో, ఇప్పుడు మౌంట్ ఆబూలో కార్యక్రమాలు నడుస్తుంటాయి, అక్కడ కూడా అందరూ వస్తుంటారు. ఆ టైంలో ఏం చేస్తారు, అందరూ తెల్ల బట్టలు వేసుకుంటారు అనమాట. అంటే ఆ టైంలో అక్కడ హెడ్ క్వార్టర్లో లేడీస్ కూడా ఎవరైతే వస్తారో స్త్రీలు వాళ్ళందరూ కూడా వైట్ డ్రెస్ ఈ విధంగా వేసుకుంటారనమాట. సో ఏమవుతుంది, ఇంకా మాకు వాళ్ళకంటూ ఒక డిఫరెన్స్ కావాలి కదా. అయితే వాళ్ళు అక్కడ వస్తే వాళ్ళ బొట్టు తీసేయడము, గాజులు తెల్ల చీర వేసుకుంటారు, కానీ గాజులు కూడా ఉంటాయి, బొట్టు ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకు మాకు ఒక డిఫరెన్స్ అనేది కనబడాలి. సో అందుకోసం ఏదైతే ఉందో ఈ విధంగా ఎటువంటి అలంకారం అనేది గృహిణీలకు ఎప్పుడు చెప్పం. నా అభిప్రాయం చెప్తున్నానండి, ఒక ఆధ్యాత్మిక సంస్థకి తనదైనటువంటి ఒక విశ్వాసము సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి, ఆలోచించుకోవడానికి, రూపొందించుకోవడానికి, అలాగే ఆహార్యాన్ని రూపొందించుకోవడానికి కూడా సంపూర్ణమైనటువంటి హక్కు, స్వాతంత్రం ఉన్నాయని నేను భావిస్తున్నాను. అంటే చాలామంది విమర్శలు చేస్తున్నారు, కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తెల్ల బట్టలు అనేది, అలాగే బొట్టు లేకపోవడం అనేది హిందూ సాంప్రదాయంలో అంత తెలియనటువంటి రేర్ అయినటువంటి విషయం అయితే ఏమి కాదు. సిక్కులు కూడా బొట్టు పెట్టుకోరు కదండి, సిక్కు మహిళలు కూడా పెట్టుకోరు, వాళ్ళు కూడా సనాతన ధర్మంలో భాగంగానే చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. అయితే మనకి ఆధ్యాత్మిక సాంప్రదాయంలో తెల్ల వస్త్రాలు అనేది చాలామంది కట్టుకుంటారండి. అదేమి అంటే జైన మతంలో అయితే మనకందరూ తెలిసింది శ్వేతాంబర శక్తి, కానీ మిగతా వాళ్ళు కూడా తెల్ల బట్టలు కట్టుకుంటారు, దాన్ని ఏమి ఇది కాదు. అయితే మనకి ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఇప్పుడు అరబిందో ఆశ్రమం వారు కూడా ఇంటర్నేషనల్గా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి అరబిందో శ్రీమాత, ఆ మాతా అరబిందుల గురించి మరి ఇంకా వివాదాలు మొదలుపెట్టే వాళ్ళు అక్కడ కూడా పెడతారో నాకు తెలియదు. మరి మాతా అరబిందులు అయితే ఆయన అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ భాషలోనే చాలా గొప్ప అత్యంత పెద్దదైనటువంటి కావ్యాన్ని సావిత్రి పేరు మీద వారు రాశారు. వారు ఇప్పుడు లేరు, చాలా సుదీర్ఘమైన తపస్సు చేసినటువంటి యోగిగా వారికి పేరు ఉన్నది. మరి వారి సంప్రదాయాన్ని మదర్ అనేటువంటి ఫ్రాన్స్ చెందినటువంటి మహిళ నడిపించారు. మరి వారు ఈ భగవద్గీత మీద, వేదాల మీద, సమస్త మీద రాసినటువంటి వ్యక్తి, ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వాళ్ళు నాకు తెలిసినంత వరకు తెల్లటి బట్టలు వేసుకుంటారని నేను అది సరి చేసుకుంటాను ఒకవేళ కరెక్ట్ కాకపోతే. పుట్టపర్తి సాయిబాబా గారి మీద మేము చాలా విషయాల మీద విభేదించి మేము పోరాడి ఆ సంప్రదాయం మీద నేను పోరాడాను, అది చెప్తాను ఆ విషయం తర్వాత. కానీ వారి సంప్రదాయంలో కూడా అంత తెల్లబట్టలు వేసుకోవడం అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా నాకు అమృతానందమయ్య గారి సంప్రదాయంలో కూడా వైట్ అని నేను అనుకుంటున్నాను. నిర్మల గారి సహజయోగంలో కూడా వారు వైట్ వేసుకుంటారేమో. అలాగే రవిశంకర్ గురూజీ గారు వారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ దాంట్లో కూడా నేను వైట్ అనేది చూసినట్టు నాకు గుర్తు. అది నేను కొంత జ్ఞాపకం మీద మాట్లాడుతున్నాను. ఏమైనప్పటికీ తెల్ల బట్టలు వేసుకోవడం అనేది ఏమి అసాధారణమైన విషయం అయితే ఏమి కాదు. అందరూ కాషాయం కట్టుకోవాలని రూల్ లేదు. నారాయణ గురు గారు చాలా కాలం జీవితంలో తెల్ల బట్టలు వేసుకున్న మనిషి ఒకసారి కాషాయ బట్టలు వేసుకోవడం ప్రారంభించారు. తర్వాత ఏం చెప్పారంటే కాషాయం అనేది దుమ్ము తెలియదు అందుకని అని కూడా ఒక ఆశ్చర్యమైనటువంటి, అంటే ఏ కలర్ అయితే ఏమైంది అనేటువంటిది వారి ఉద్దేశం. వారి దగ్గర జరిగేటువంటి నారాయణ గురు సాంప్రదాయంలో ఒక పెద్ద జాతర తీర్థయాత్ర చేస్తారు, లక్షల మంది హాజరవుతారు. ఇప్పుడు December 31 వాళ్ళందరికీ కూడా ఎల్లో బట్టలు, పసుపు బట్టలు వేసుకోమని ఆయన ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇలా అనేక సంప్రదాయాలు, అయ్యప్ప సంప్రదాయంలో నల్ల బట్టలు వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు అంటే వాళ్ళు వేసుకుంటారు. అంచేత ఒక సంప్రదాయంలో, ఒక విధానంలో కొన్ని రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. ఇదే విధంగా ఉండాలి, ఇదే విధంగా చేయాలి, సనాతన సాంప్రదాయం అంటే ఇదే అనేటువంటి కొంతమంది ఈ మధ్య డిఫైన్ చేయడానికి పూనుకుంటారు. మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మేము ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ మీద నిలబడి ఫైట్ చేస్తున్న వాళ్ళగా మిమ్మల్ని అడుగుతున్నాం. మల్లేశ్వర స్వామీజీ గారిని మాకు మొన్న హిందూ సమ్మేళనం మేము భారీ ఎత్తున జరిపినప్పుడు వారు వచ్చారు. వారి సంప్రదాయాలను నేను చూసాను, వారి శిష్యులంతా కూడా తెల్లబట్టలు వేసుకున్నారు. ఇట్లా వారొక్కరు గోచి మీద ఉండి వారు ఒక కాషాయ ఆహార్యంలోకి వచ్చారు, కాషాయ గోచి ఏదో పెట్టుకున్నారు. కానీ ఇలా రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి, దీంట్లో అభ్యంతరకరము కాదు. సనాతన ధర్మం అంటే పలానా విధంగా ఉండాలని ఏమీ రూల్ లేదు. కుంభమేళలో చూస్తే నాగసాధువులు ఆ విధంగా వస్తున్నారు. మొన్న ఒక అఘోరి, ఒక ఆమె మొత్తంగా నగరంగా కూడా రావడం అనేది జరిగింది. ఇదంతా కూడా సనాతన ధర్మంలో ఉందా, వేదంలో ఉందా, ఉపనిషత్తులో ఉందా, రామాయణంలో ఉందా అంటే దాన్ని ఎవరు చెప్పలేదు. కానీ అనేక రకాలైనటువంటి భిన్నమైనటువంటి సంప్రదాయాలు, ఆలోచనలు, సిద్ధాంతాలు, వ్యవహారాలు మన హిందూ సంప్రదాయంలో ఉన్నాయి. ఈ విధంగా నడిచే విధానం ఉన్నది. అంచేత మీరు తెల్లబట్టలు కట్టుకుంటే ఎవరైనా అభ్యంతరం పెట్టినా, మీరు బొట్టు పెట్టుకోకపోవడం అనేది మనకి చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉంది. బొట్టు ఎంతమంది పెట్టుకున్నారని నేను అడిగాను.
మగవాళ్ళని కూడా నువ్వు బొట్టు పెట్టుకో జై శ్రీరామను అనేటువంటిది మాట చెప్తా ఉన్నారు. జై శ్రీరామ్ అంటే తప్పేమీ లేదు, జై శ్రీరామ్ అనడానికి నాకు కూడా అభ్యంతరం లేదు. కానీ నేనేమంటానంటే జై శ్రీరామ్ అనకపోతే హిందూ కాదంటే ఖచ్చితంగా మేము అభ్యంతరం పెడతామని మేము గతంలో కూడా చెప్పాము. ఎందుకంటే ఇది మనకి వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, తర్వాత పురాణాలు తర్వాత వచ్చినాయి. ఈ పౌరాణిక హిందూ మతంతో మాకు సంబంధం లేదని చెప్పినటువంటి అనేక మంది ఆధ్యాత్మిక మహానుభావులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళకి చాలా ఆర్య సమాజ్ వారు ఉన్నారు, వారు పౌరాణిక హిందూ మతాన్ని అంగీకరించరు. అలాగే అరబిందో గారు నాకు ఆ పౌరాణిక హిందూ మతంతో సంబంధం లేదని చెప్పున్నాడు ఆయన. అలా అనేక మంది ఈ పౌరాణిక హిందూ మతంతో సంబంధం లేకుండా లేదా కొన్ని ఎలిమెంట్స్ తీసుకోవడం. మాకు అనేక సాంప్రదాయాల్లో మా అధ్యక్షులు వారు ఉన్నారు, వారు కొన్ని విషయాలు తీసుకుంటారు, కొన్ని విషయాలు తీసుకోరు, కొన్ని విషయాలను అంగీకరిస్తారు. పురాణాలు వాళ్ళు గుళ్ళకి వెళ్ళరు, అంచేత గుళ్ళకి వెళ్ళినటువంటి వాళ్ళు వేదంలో గుడి లేదు, అంచేత వేదం విగ్రహారాధన లేదు, గుడి లేదని ఆర్య సమాజం వాళ్ళు గుడికి వెళ్లకుండా విగ్రహారాధన చేయకుండా ఉండేటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. అచల సాంప్రదాయం వాళ్ళు విశిష్టమైనటువంటి పద్ధతులు, వాళ్ళు చాలామంది వైట్ ఆహారం కలిగి ఉంటారండి. ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు, ఎన్నో రకాలైన పద్ధతులు ఉండగా లేదు. హిందూ సనాతన ధర్మం అంటే బొట్టు పెట్టుకోవాలి, జై శ్రీరామ్ అనాలి, గుడికే వెళ్ళాలి, ఈ పనే చేయాలని మీరు నిర్దేశించడానికి కొంతమంది ఎవరైతే పూనుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా చేతులు జోడించి మేము చెప్తున్న విషయం ఏంటంటే మీరు దయవంచి తెలుసుకోండి, అర్థం చేసుకోండి. మీరు ఎవరికి కూడా డిక్టేట్ చేయొద్దు. అనేక సంప్రదాయాలు ఉన్నాయి. గుడికి వెళ్ళడం, కుంభమేళకి వెళ్ళడం, మరొక చోటికి వెళ్ళడం సంప్రదాయంలో ప్రధానంగా చాలా చోట్ల ఉన్నది, లేదని అనడానికి లేదు. కానీ లేనటువంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మీరు కాదంటే నేను ఒప్పుకోను, మీరు సనాతన ధర్మం కానే కాదంటే మీకు అటువంటి అధికారం అథారిటీ ఇంకా ఎవరు ఇవ్వలేదు. మీరు ఎవరిని కూడా సనాతన ధర్మంలో ఉన్నారు లేదు మీరు చెప్పడానికి సరిపోరు. శారదామాత వారి రామకృష్ణ పరమహంస గారు శారదామాతని తల్లిగా భావించినట్టుగా చూసాం. ఇలాంటి కథలు మనకు ఆధ్యాత్మిక చాలా చోట్ల కనిపిస్తాయి. ఆమె కూడా బొట్టు పెట్టుకున్నారో లేదో, వారు భర్త జీవించినప్పుడు బొట్టు పెట్టుకున్నారో నాకు దాని మీద క్లారిటీ లేదు. ఇట్లా గాంధీ గారు తన ఆశ్రమంలో, తన జాతీయోద్యమంలో ఇది అంటే ఆధ్యాత్మికంగా ఈ ఉదాహరణ వస్తుందో లేదో కానీ తెల్ల బట్టలు కట్టుకోండి, ఏ రకంగా కూడా మీరు అలంకరణలు చేసుకుని ఆకర్షించడానికి మనం జాతీయోద్యమంలోకి రాలేదు అని సబర్మతి ఆశ్రమంలోనూ అలాగే సేవాగ్రామంలో కూడా గాజులు వేసుకోవడాన్ని, బొట్టు పెట్టుకోవడాన్ని దాన్ని తీసేసి మళ్ళీ వీళ్ళు ఇంతమంది పెద్దలు అప్పుడు బొట్లే నేను సనాతన హిందువునని చెప్పుకున్నాడు ఆయన. ఆ మహానుభావుడు తనతో వచ్చినటువంటి వేలాది మంది మహిళలతో ఆ విధమైనటువంటి పని చేయించినటువంటి పద్ధతి ఉన్నది. అంచేత సరే దాన్ని ఆయన కేవలం ఆధ్యాత్మికవాదికి కాదు, ఆయన అనేక రంగాల్లో ఆయన కృషి ఉన్నది. ఆయన సెంట్రల్ తీసుకొచ్చి మాట్లాడిన ఉద్దేశం కాదు, ఆధ్యాత్మిక కూడా ఈ వ్యవహారం ఉన్నది, ఆధ్యాత్మిక కూడా ఈ పద్ధతులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంచేత ఈ రెండు విషయాల మీద ఎవరి సంప్రదాయాన్ని వాళ్ళని దయవుంచి అనుసరించనివ్వండి అని చెప్తున్నాం మేము. ఇక్కడ పనిలో పని కింద ఈ పురాణ హిందూ మతం పౌరాణికమైనటువంటి చర్చ వచ్చింది. చాలామంది రాముడు ఇట్లా ఉన్నాడు, మీ స్టాల్లో కూడా జరిగిన దాంట్లో ఈ రాముడిని మీరు అంగీకరిస్తున్నారు, రాముడు బొట్టు పెట్టుకున్నాడు కదా, అలంకరణలు పక్కన పెట్టండి అన్నారు. రాముడిని ఎవరు చూడలేదండి, రాముడు ఎట్లా ఉన్నారో నిజంగా తెలియదు, దానికి సంబంధించినటువంటి సంప్రదాయమే మన దగ్గర ఉన్నది. అంచేత మీరు నేను అడుగుతున్నాను బ్రహ్మకుమారులని, మీరు ఈ పురాణ హిందూ మతం పట్ల అలాగే రకరకాలైనటువంటి ఆలోచనల పట్ల ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల మీరు మీ యొక్క స్టాండ్ వైఖరి ఏ విధంగా ఉన్నది, మీరు ఎంతవరకు దీన్ని అంగీకరిస్తారు, ఎంతవరకు అంగీకరించారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో కొంతమంది ఇదిగో భగవద్గీతలో మేము కొంత తీసుకుంటాం, కొంత తీసుకోం. ఆ దయానంద సరస్వతి గారు చెప్పారు, దేవుడికి అవతారాలు ఎత్తాల్సిన పనేముంది, నేనే లేదు, మహా అయితే వాళ్ళు గొప్ప రాజులు అయి ఉంటారు, వాళ్ళని దేవుడిగా ఒప్పుకొని చెప్పాడు. మరి దయానంద సరస్వతి గారు హిందూ కాదు, సనాతన ధర్మం కాదని మనం అంటాం. ఆయన వేదాలకు సంబంధించి ఆయన ఎంత కృషి చేశాడు. అందువల్ల అనేవాళ్ళు వస్తారో కూడా నాకు తెలియదు. నేను అనేది ఏంటంటే ఇదొక సంప్రదాయము అంటున్నాను నేను. గుడి కూడా వేదంలో లేదు. ఇప్పుడు జీయర్ స్వామి గారు ఒక ముద్ర వేస్తారు కాల్చి, వారి సంప్రదాయంలో, వారు పర్సనల్గా వేస్తారని కాదు, వైష్ణవంలో ఉన్నది. కాల్చి ముద్ర వేయడం అనేది సనాతనలో ఉన్నదా అంటే ఎవరు చెప్పగలుగుతారు? ఆ బొట్టు పెట్టుకుంటే బొట్లు ఎన్ని రకాల బొట్లు ఉన్నాయి, తెల్ల బొట్లు, విభూది బొట్లు, చందనం బొట్లు, ఎర్ర బొట్లు, పసుపచ్చ బొట్లు, నల్ల బొట్లు, అడ్డం బొట్లు, నిలువు బొట్లు, 3 ఉన్నవి, 2 ఉన్నది, 1 ఉన్నది, అసలు ఏమీ లేని రకరకాల సంప్రదాయాలు. అంచేత వీటి మీద ఖచ్చితమైనటువంటి పట్టు పట్టకూడదు, ఇదే సనాతన ధర్మం అనకూడదు అనేది నా అభిప్రాయం, మా సంస్థ యొక్క ప్రధానమైన ఉద్దేశం. రోజులంటే బహుళత్వం అంటే రకరకాల ఆలోచనలు ఉండనివ్వండి అని. మేము అనేక సాంప్రదాయంలో మా అధ్యక్షులు వారిని అడిగాను, వారు చెప్పారు మేము ఉపనిషత్తుల నుంచి వేదాల నుంచి కొన్ని విషయాలు తీసుకుంటాము, కొన్ని విషయాలు అంగీకరించమని చెప్పారు. పురాణాలను అంగీకరించము, మేము కొన్ని విషయాలు తీసుకుంటాం, కొన్ని విషయాలు అంగీకరించమని చెప్పారు. అలాగే నేను ఇందాక చెప్పాను, దయానంద సరస్వతి గారు ఇలా అన్నారు, శ్రీనారాయణ గురువు గారు అలా అన్నారు. ఇట్లా ఎవరి వైఖరి వాళ్ళకి ఉన్నది. అలాగే పురాణ హిందూ మతాన్ని అరవిందో వారి వైఖరి వారికి ఉన్నది. నేను అడుగుతున్నా,
అటువంటి వైఖరి మీకు ఏదైనా ఉన్నదా అనేది సనాతన ధర్మం అంటే ఇదే, సనాతన ధర్మం అంటే జై శ్రీరామ్ అనాలి, సనాతన ధర్మం అంటే ఇదే అని ఇప్పుడు ఈ కొత్త మొదలైంది. అంచేత వీళ్ళకి మనం ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి బహుళత్వం, విశిష్టత, దాంట్లో ఉన్నటువంటి విభిన్న సంప్రదాయాల యొక్క ప్రవాహాల గురించి మనం చెప్పాలంటే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. అలాగే పిరమిడ్ సాంప్రదాయం అనేటువంటి ఒక సాంప్రదాయం, చాలామంది పిరమిడ్ కట్టి ఆయన చేశాడు. నేను వ్యక్తిగతంగా ఆయన చెప్పినటువంటి అభిప్రాయాలతో ఏమాత్రం ఏకీభావం లేదు. పిరమిడ్ అనేటువంటిది ఈజిప్ట్లో శవాలను పెట్టడానికి స్ట్రక్చర్స్ కట్టారు. పిరమిడ్కి ఏదో శక్తి ఉందని ఆయన చెప్తున్నది నేను ఆశాస్పదమైన విషయం అనుకుంటాను. బట్ హీ హ్యాస్ రైట్. అటువంటి అభిప్రాయాలు చెప్పుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి, అటువంటి ధ్యానాన్ని ప్రచారం చేసుకోవడానికి ఆయనకు హక్కు ఉంది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మైథిలి గారు, కాంతిరేసా గారు కూడా పిరమిడ్ సంప్రదాయానికి సంబంధించినటువంటి చాలా గొప్పగా చెప్పడం, వాళ్ళ దగ్గర వెళ్ళడం, వాళ్ళ గురించి గొప్పగా చెప్పడం మేము విన్నాం. మరి అక్కడ మీకేం అభ్యంతరం కనిపించలేదు. కానీ ఇక్కడ రాముడు కృష్ణుడు ఈ విధంగా లేరు బొట్లు అని మీరు అడుగుతున్నారు. అంచేత ఇది సరైనటువంటి విధానం కాదు. పిరమిడ్ సంప్రదాయాన్ని విమర్శించండి, ఈవెన్ బ్రహ్మకుమారుల సంప్రదాయాన్ని కూడా విమర్శించండి. విమర్శించడానికి హక్కు పెట్టుకుందాం, విభేదించడానికి హక్కు పెట్టుకుందాం. కానీ ఇలాగే ఉండాలని శాసించడం, వేధించడం, మిమ్మల్ని ఒత్తిడి చేయడం లేదా దాడికి చేయడం ఇది సరైన విధానం కాదు. మీరు సనాతన ధర్మం కాదు, మీరు హిందువులు కాదు బ్రాండ్ చేయడం సరైన విధానం కాదు అని నేను చెప్తూ, పురాణ హిందూ మతం పట్ల మీ వైఖరి ఏమిటి అనేది మీరు చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే మీరు యథాతథంగా ఈ హిందూ పురాణాలను మీరు అంగీకరిస్తున్నారా, ఉపనిషత్తులు అంగీకరిస్తున్నారా తెలుసుకుందాం అడుగుతాను, వేరే ఉద్దేశంగా. మా దగ్గర మేము ఆచరిస్తుంది దాన్ని చెప్తామండి. నేను ఇప్పుడు పురాణాలు చదవడానికి నా వయసు సరిపోదు, ఓకేనా? నేను పురాణాలు చదవకుండా చదివాను, బ్రహ్మకుమారి సంస్థ అదే చెప్తున్నాను, హిందూ పురాణాలు యథాతథంగా అదే చెప్తాను నేను. ఎందుకంటే నేను బ్రహ్మకుమారీస్గా నేను ముందే చెప్పాను, స్వయంగా నిరాకార జ్యోతిబిందు స్వరూపుడైన శివ పరమాత్ముడు బ్రహ్మతనులో ప్రవేశించి బోధించేటువంటి జ్ఞానాన్ని శ్రీమతము అంటున్నాం, భగవాను వాచ అంటున్నాం. అది మాత్రమే ఆచరిస్తున్నాం మా జీవితంలో. మేము ఇందులోది ఆచరించట్లేదు. సో మేము ఆచరించే పద్ధతిని మేము చెప్తాము. ఉమారాణి గారు, నేను ఈ పురాణాలకు సంబంధించి అడిగే ముందు ఒక ఆసక్తికరమైనటువంటి విషయం నా దృష్టిలో ఉన్నది. ఇప్పుడు శ్రీ వల్లభ సాంప్రదాయం నుంచి మన లేఖరాజు గారు వారు ఆ సంప్రదాయాలని అనుసరించే కుటుంబాల్లో సింధీల్లో ఉన్నారని నేను విన్నాను. శ్రీవల్లభతో ఏమిటంటే తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం, ఆయన తెలుగువాడే, తెలుగు కుటుంబమే అది, వల్లభాచార్యులు వారు. అయితే వారు బ్రజ్ ప్రాంతంలో అక్కడ ప్రధానంగా వచ్చినటువంటి సెక్ట్ అది కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయమే. ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వారు మా లేఖరాజు గారు దాన్ని పరిచయంలో, దాన్ని చిన్నప్పటి నుంచి ఉన్నారు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండేవారు. నేను చాలా ముఖ్యమైన విషయం నేను విన్నది ఏమిటంటే, ఈ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఈ ప్రధానమైనటువంటి దేవతలు, ఈ దేవతలలో లక్ష్మీదేవి యొక్క స్థానం ఎప్పుడూ కాళ్ళ దగ్గరే, విష్ణుమూర్తి యొక్క స్థానం ఆయన ఎప్పుడు శయనించి ఉంటాడు, ఈమె కాళ్ళొత్తు ఉంటుంది. ఇది మామూలుగా ఉన్నటువంటి ఇమేజ్ ఇది. వారు లక్ష్మీదేవికి ఎట్లాంటి ఇన్ఫీరియర్ స్టేటస్ ఉండడానికి వీల్లేదు అని చెప్పినట్టుగా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని సమానంగా ఉండేటువంటి చిత్రాన్ని మాత్రమే మనం ఉపయోగిద్దామని చెప్పినట్టుగా నేను విన్నాను. ఇది చాలా గొప్ప మత సంస్కరణ అనేది నా ఉద్దేశం. ఏదో సినిమాలో చూసాం, దాంట్లో లక్ష్మీదేవి అడుగుతుంది ఒక కామెడీ సినిమాలో, మన స్థానాలు మార్చుకుందామా అంటుంది. అంటే ఆయన ఆలోచించి సరే అంటాడు. ఈసారి ఆయన అటుపడుకుంటాడు, ఈమె ఇటు ఉంటుంది, కానీ కాళ్ళు మాత్రం నొక్కుతూనే ఉంటుంది. ఇంతే, మార్పు అయితే ఉండదు. కానీ మీరు మార్చారు, మార్చి లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని సమానంగా తీసుకోవాలి అనేటువంటిది చాలా గొప్ప ఆలోచన అని నేను అనుకుంటున్నాను. అటువంటి హక్కు, అటువంటి పద్ధతి మీకు ఉన్నాయి. ఇదంతా చెప్పే ముందు పురాణ హిందూ మతం మీద, పౌరాణిక ఆలోచనల మీద, పౌరాణిక సంప్రదాయాల పట్ల మీ వైఖరి ఏమిటి? అంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్ని శాస్త్రాల్లో ఉండే సారాన్ని బోధించుతున్నారు భగవంతుడు ఇక్కడ మాకు. ఆ సారాన్ని మేము ఆచరిస్తున్నాం మా జీవితంలో. అన్నిట్లో ఉన్నది ఏంటండి, అన్నిట్లలో చెప్పేది శాంతి, ప్రేమ, ఐకమత్యము, సమానత్వము, పవిత్రత, ఇవే ఉండాలండి. ఆధ్యాత్మిక తత్వం తీసుకున్నారు, అంతేగాని పౌరాణికమైనటువంటి డీటెయిల్స్ మీద మీకు సంబంధం లేదు. సారాన్ని మేము బోధిస్తున్నాం, పాటిస్తున్నాం. మీ మీద ఒక ప్రధానమైన ఆరోపణ తీర్థయాత్రలకు సంబంధించి, బహుశా విగ్రహారాధన కూడానేమో, ఈ రెండింటినీ మీరు వ్యతిరేకిస్తున్నారు. తీర్థయాత్రని మీరు వ్యతిరేకిస్తున్నట్టుగా ఆ రోజు వారు మీ బుక్ స్టాల్లో పుస్తకాన్ని చూపించి అందరికీ చూడండి తీర్థయాత్ర మనం హిందువులంతా చేస్తాం అని అనడం అనేది మేము చూసాం. అది వాస్తవమేనా? నేను మిమ్మల్ని అన్ని తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు మేము దర్శిస్తుంటాం. అందరూ వెళ్తుంటారు, మా దగ్గర వచ్చే వాళ్ళందరూ వెళ్తుంటారు. అంటే తీర్థయాత్రలు పట్ల మీ దగ్గర ఏమి వ్యతిరేకత లేదా? మరి పుస్తకాలు ఆవిడ చూపిస్తోంది కదా. అంటే అండి ఎలా ఉందంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే
ముక్తిని పొందాలంటే మనం తీర్థయాత్రలకు వెళ్తే ఇంకా ముక్తి లభిస్తుంది అని అనుకుంటున్నాము అనమాట. కానీ మేమేమంటున్నాము అంతవరకు కాదు, దాన్ని తీర్థయాత్రలు చేసాము మంచిది, కానీ దాని తర్వాత ఇంకా ఆత్మోన్నతి గురించి ఇంకా మనము అభ్యాసం అనేది చేసే అవసరం ఉంది. ఇంతవరకే మనం స్టాప్ అవ్వకూడదు. అంటే మెయిన్ ఏంటంటే బ్రహ్మకుమారీస్లో ఆ పుస్తకంలో అదే చెప్పడం అనేది జరిగిందనమాట. అంటే ఇక్కడ ఏమంటున్నామంటే రిచువల్స్ ఏవైతే మనం చేస్తూ ఉంటామో ఆ రిచువల్స్ దగ్గరే ఆగిపోకండి, రిచువల్స్ని మించి కూడా ఒక సాధన అనేది ఉంది. ఆ సాధన అనేది చేయడం చాలా అవసరము. ఎలాగైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొట్టు పెట్టుకోవాలి అని అంటున్నారు కదా, మేమేమంటున్నామంటే బొట్టు పెట్టుకోవాలి, పెట్టుకూడదు అనేది కాదు, కానీ బొట్టు పెట్టుకుంటూ నేను ఆత్మను అనే స్మృతి కూడా మనకు ఉండాలి కదా. అంటే మనం ఏవైతే ఆచారాలు చేస్తున్నామో, ఏదైతే చేతులతో అన్ని పనులు చేస్తున్నామో అవి చేస్తూ మానసికంగా కూడా డిసిప్లిన్ ఉండడం అవసరము. తత్వం అనేది ప్రధానము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫాస్టింగ్ తీసుకోండి, మనం ఫాస్టింగ్ చేస్తాం, సరే ఫాస్టింగ్ మంచిదే, శరీరానికి మంచిదే, డిసిప్లిన్ కూడా ఉంటుంది. కానీ దాంతోపాటు కోపాన్ని కూడా ఫాస్టింగ్లో మనం మీరు ఇది ఇమిడి పెట్టండి, మొబైల్ వాడను ఈరోజు అనే కూడా ఫాస్టింగ్ చేయండి, ఈరోజు నేను కోపం చేయనని ఫాస్టింగ్ చేయండి, ఈరోజు నేను అందరితో మధురంగా మాట్లాడతాను అనేది కూడా చేయండి. అంటే జస్ట్ అంతవరకు అది మెయిన్ అనమాట. అంటే ఇప్పుడు మీరు ఈ స్పిరిచువాలిటీ అనే ఆ పదాన్ని కూడా తీసుకుంటే స్పిరిచువల్లో ఒక పదం ఉంది రిచువల్. అంటే స్పిరిచువల్ ఈజ్ మోర్ దాన్ రిచువల్. సో అదొకటి మేము బాగా అందరికీ చెప్పడానికి తంతుకి మీ దగ్గర తక్కువ ప్రాధాన్యత ఉన్నది, తత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది మీరు చెప్పినట్లు నేను తీసుకుంటాను. ఆధ్యాత్మిక సిగ్నిఫికెన్స్, స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్. ఈ సందర్భంలో నేను చెప్పే విషయం ఏంటంటే కేవలం తీర్థయాత్రలని విగ్రహారాధనల్ని వ్యతిరేకించేటువంటి విషయంలో లేదా దాని యొక్క ప్రాధాన్యత తక్కువ ఉంది అని చెప్పే విషయంలో మీరు ఒక్కళ్ళ లేరు హిందూ సంప్రదాయంలో నేను అనుకుంటాను. చాలామంది చెప్పారు, ప్రధానంగా ఆదిశంకర్లే నా పుణ్యం నా తీర్థం అని ఆత్మ షట్కంలో నా పుణ్యం నా తీర్థం నా యజ్ఞం నా వేదం అని ఆయన సమస్తాన్ని కూడా దాటి మనిషి వెళ్లాల్సినటువంటి చాలా గొప్ప విషయాన్ని చెప్పారు. అసలు వైరాగ్య స్థితిలో ఉండే వాళ్ళకి ఇవన్నీ అవసరం ఉండదండి. మీరు ఈ ప్రశ్న మీరు అంటే నేనేం చెప్తాను, తీర్థయాత్రకు సంబంధించినటువంటి ఆలోచనల్లో తీర్థయాత్రలు కేవలం ఓ రిచువల్ మాత్రమే, దాన్ని దాటి మనం వెళ్ళాలి, తీర్థయాత్రలకే ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు అనేటువంటి దానికి అనేటువంటిది చాలా మంది చెప్పారు. అందుచేత ఆ విషయంలో మీరు అదే అర్థంలో చెప్తే దాంట్లో అది కూడా ఒక ఆలోచన అవుతుంది, దాన్ని అభ్యంతర పెట్టాల్సింది. తీర్థయాత్రకు వెళ్ళే వాళ్ళు కూడా మీకు ఏం అభ్యంతర పెట్టాల్సిన అవసరం మంచిది. ఇప్పుడు ఏదైతే కుంభమేళ ప్రయాగరాజ్లో నడుస్తుందో బ్రహ్మకుమారిది 2 ఎకరాల పైన పెద్దగా ఏదైతే ఉందో అక్కడ కుంభమేళాలో బ్రహ్మకుమారిలది ఒక పెద్ద టెంట్ ఉన్నది. సో అక్కడ మీరు వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఎలా అంటారు చెప్పండి? ఇప్పుడు మేము వెళ్ళము నిషేధం అని ఎలా అంటాం? మేము ఎందుకు వెళ్తాం అక్కడికి? ఇంకా ఆ పుస్తకంలో అట్లా ఉంది అనేటువంటి చర్చ వల్ల ఇట్లా మిమ్మల్ని దాన్ని వక్రీకరించాలంటే ఎన్ని రకాలైనా వక్రీకరించవచ్చండి. అసలు ఏదనేది అర్థం చేసుకోండి కదా, వచ్చి ఇక్కడ వినండి అంటాం. అందుకే దాన్ని పూర్తి వినండి, దీని ఎసెన్స్ ఏంటి అనేది వింటేనే తెలుస్తుంది కదా. అదేదో మిడిమిడి జ్ఞానంలాగా ఒకటి చదివేసి దానికి నేను ఎన్నైనా చెప్పొచ్చు. ఇప్పుడు మీరు దేవుణ్ణి శ్రీరాముడు శ్రీకృష్ణుడు లేకపోతే ఇలాంటి దేవుడి దేవతలను కాకుండా ఒక మనిషిని లేఖరాజు గారిని వారినే మీరు ప్రజాపిత బ్రహ్మగా మీరు భావిస్తున్నారు, ఇది సబబేనా అని మీరు అడిగితే మీరేం చెప్తారు? అంటే నేను చెప్తాను, నా హిందూస్ ఫర్ ప్లూరాలిటీ ఈక్వాలిటీ సంస్థ యొక్క అభిప్రాయం నేను చెప్తాను, మీ అభిప్రాయం మొదట అడుగుతున్నాను. అంటే అండి ఇప్పుడు బ్రహ్మ అనేది ఎవరు అని ఫస్ట్ అర్థం చేసుకోవాలన్నమాట. బ్రహ్మ ఏం చేస్తారు, బ్రహ్మ యొక్క కర్తవ్యం ఏంటనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏమంటాము, బ్రహ్మ సృష్టికర్త అని అంటున్నాము. కానీ కొంచెం ఇప్పుడు నేను ఒక సైన్స్ యొక్క మాట చెప్తే, ఒక ఫిజికల్ కెమిస్ట్రీలో ఒక లా ఉందండి, మ్యాటర్ క్యాన్ నైదర్ బీ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అనేది. మరి ఇప్పుడు బ్రహ్మ ఏం క్రియేట్ చేస్తున్నారు అనేది ఒక ప్రశ్నని కూడా మనం వేయాలి. సృష్టి శాశ్వతంగా ఉన్నది, ఎవరు క్రియేట్ చేయలేదు అనేది మీ అభిప్రాయం. సో అయితే అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఒక మనిషిని దేవుడు అని అనొచ్చా అని అడుగుతున్నాను. అయితే ఇక్కడ ప్రజాపిత బ్రహ్మకుమారీస్లో మేము ఏం చెప్తున్నామంటే బ్రహ్మ ద్వారా, బ్రహ్మ మాధ్యమము, బ్రహ్మ భగవంతుడు కాడు, రథము. బ్రహ్మ ఎలాగైతే శివుడిపై సాధన చేసిండో, శివుడిపై ధ్యానం చేసిండో, ఆ విధంగా మనం అందరం కూడా ధ్యానం చేసి
మనం ఏం పొందుతాము, వాట్ ఈస్ ద రిజల్ట్, మెయిన్ రిజల్ట్ కావాలి కదా. ఇప్పుడు గీతా జ్ఞానం చదువుతాము, రాజయోగం చేస్తారు, మీరు చేస్తున్నారు, మేము చేస్తున్నారు, అందరం చేస్తున్నారు. బట్ వాట్ ఈస్ ద ఎయిమ్, ఏ లక్ష్యంతో మీరు వారిని భగవంతుడిగా కాకుండా భగవంతుని యొక్క సాధనంగా, భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి వాయికగా చూస్తున్నారు. ఎప్పుడు చెప్పుకోలేదు నేను భగవంతుని, నేను దేవుణ్ణని. ఆయన వారిని హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థగా మేము చెప్పే విషయం ఏంటంటే, హిందూ సాంప్రదాయంలో ఒక వ్యక్తిని దేవుడు అనడం అనేది చాలాసార్లు జరిగింది, జరుగుతుంది కూడా. అదే కొత్త విషయం కాదు. మనం వేదంలో చూస్తే కనుక రుభువులు అనేవాళ్ళు ఉంటారు. ఈ రుభువులు మనుషులే, వాళ్ళు దైవత్వాన్ని అందుకున్నారు వేదకాలంలోనే. వాళ్ళు మనుషుల నుంచి దేవతలుగా మారటం అనేది ఏదైతే ఆ దైవత్వాన్ని అందుకోవడం ఉన్నదో, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. హిందూ మతంలో దైవత్వం అనేది అందుకోవాల్సినటువంటి ఒక స్థితే కానీ మరేమీ కాదన్నది చాలా ప్రధానమైనటువంటి ఆలోచనలో భాగంగా ఉంటూ వస్తున్నది. అందువల్ల అనేక మందిని దైవంగా పూజించడం అనేది దాంట్లో ఏమి, వీరబ్రహ్మేంద్ర స్వామిని వారు కూడా తన దైవంగానే భావించుకున్నారు. అలాగే శ్రీకృష్ణుడి యొక్క చైతన్యం అనేది ఈ భూమిపైన దిగింది అని తన మీద దిగినట్టుగా అరవిందో గారు స్వయంగా చెప్పి ఉన్నారు. అలాగే అనేక మంది వారి దేవి రామానుజుల వారికి కూడా వారికి గుడిను అర్చనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఆదిశంకర్లు కూడా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మన దగ్గర చాలామందికి మామూలుగా స్పిరిచువల్గా హైట్స్కి వెళ్ళారనుకున్నప్పుడు వాళ్ళ దండం పెట్టుకునే విధానం ఉండదు. మేము గతంలో, నేను విజయవిహారం పత్రిక ఎడిటర్నమ్మా, 2000 నుంచి 2005 సంవత్సరంలో నడిచింది ఆ పత్రిక. అప్పుడు నేను పుట్టపర్తి సాయిబాబా గారి మీద విమర్శ చేయడం అనేది జరిగింది. కానీ నేను కూడా మళ్ళీ చెప్తున్నాను, వారికి వారు తన దేవుడు అని చెప్పుకోవడం కానీ ఎవరైనా చెప్పుకోవడం కానీ నా వరకు నాకైతే అభ్యంతరం ఏమి లేదు. దాంట్లో చెప్పుకోవచ్చు, కావచ్చు కూడా, ఆ స్థితిని అందుకోవచ్చేమో కూడా. దాన్ని ఎవరు కూడా విమర్శించకూడదని నా ఉద్దేశం. నా విమర్శల్లో ఏమిటంటే, ఆయన కొన్ని గారడీ పనులు చేసినట్టుగాను, అలాగే చిన్నపిల్లలకు సంబంధించి పీడోఫిలియా అంటాం మనం, ఇది పసిపిల్లల పట్ల కొంత తప్పుగా వ్యవహరించినట్టుగాను, లేదా వేరే రకమైనటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. ఈ ఆరోపణలు తీవ్రంగా ఉండేసరికి మేము దీని మీద అభ్యంతరం పెట్టాం. కానీ యాక్చువల్గా కేవలం నేను దేవుడినో లేకపోతే దైవత్వాన్ని అందుకున్నానో ఎవరైనా చెప్తే వాళ్ళందరితో తగద పెట్టుకునేటువంటి ఉద్దేశం కానీ, ప్రశ్నించే ఉద్దేశం కానీ మాకైతే లేదు. ఎందుకంటే హైందవంలో దివ్యత్వం అనేటువంటి అందుకోవాల్సినటువంటి స్థితిగానే అహం బ్రహ్మస్మి అని, తత్వమసి అని, లేకపోతే శివోహం అని అనేకమైనటువంటి సంప్రదాయాల్లో మనం దైవంతో ఈక్వల్ కావడం జరుగుతుంది. కాబట్టి మీరు వారిని సాధారణంగా తీసుకున్నా, వాయిగ్గా తీసుకున్నా, వారిని దైవంగా స్వరూపంగా తీసుకున్నా, చాలామంది ఎవరైనా ఆలోచిస్తే అభ్యంతర పెట్టాల్సినది ఏమీ లేదు. ఇది ఉన్నది సంప్రదాయంలో అని మీ దృష్టిని నేను తీసుకున్నాను. వారిని మేము భగవంతుడిగా చూడమండి. ఇప్పుడు గాంధీజీని ఏమంటాం, బాపూజీ అని కూడా అంటున్నామా? బాపూజీ అంటే ఏంటండి మీనింగ్? తండ్రి. ఫాదర్ ఆఫ్ నేషన్. సో అలా వీరు ఒక 360 మంది కన్యలు, మాతలు, చిన్న పిల్లలు అందరినీ పోషించారండి. వాళ్ళ ఆస్తిని, వారి యావత్ ఆస్తిని దాంట్లో పెట్టేసి వాళ్ళ పార్ట్నర్ తోటి ఆయన ఎంత ఇస్తే అంత తీసుకున్నారు. పాపం ఇంత అని కూడా అడగలేదు. అది మొత్తం భగవంతుడు ఆజ్ఞానుసారంగా వారు ఎంత త్యాగం అంటే, ఈ సంస్థను ప్రారంభించడానికి భగవంతుడు చెప్పారు, నా పిల్లలందరి పోషణ కోసం నీ యావదాస్తి ట్రస్ట్ ఎవరు చేయాలి? ట్రస్టీగా మెంబర్స్ ఇక్కడున్న స్త్రీలని, వారు కాదు, మరి కుటుంబ సభ్యులు కాదు. ఒక్క పైసా కూడా ఉంచుకోకుండా, నయా పైసా మొత్తం ట్రస్ట్ మెంబర్స్ని ఇక్కడ స్త్రీలను చేసి, అసలు స్త్రీల ఫస్ట్ టైం అండి ఇది. ఒక ఆధ్యాత్మిక సంస్థల స్త్రీలను ట్రస్టీగా పెట్టి 60-70 కోట్ల ఆస్తి ఆ రోజులలో, వారి పిల్లలు పెళ్ళిళ్ళు కానీ పిల్లలు ఉన్నా కూడా వారు మొత్తం ఇక్కడ రాసిచ్చేసారండి. సో అలా వారిని ప్రజాపిత, ఈ సృష్టి, కొత్త సృష్టి, దైవీ సృష్టి స్థాపన కోసం భగవంతుడు వారిని నిమిత్తంగా చేశారు. అందుకని వారిని ప్రజాపిత బ్రహ్మ అంటున్నాము. మాది ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అంటున్నాం. అంతమందికి పాలనా పోషణ ఇచ్చారండి. అంత గొప్ప తండ్రి వారు, మాకు తండ్రి. వారి ప్రసక్తి వచ్చింది, అందరికీ తండ్రి, ప్రజా అందరికీ తండ్రి అతను. వారి ప్రసక్తి వచ్చింది కాబట్టి ఇప్పుడు మరి అన్ని విషయాలు మనం క్లియర్ చేసుకోవాల్సిన వ్యవహారం ఉంది. కాబట్టి అసలు వారు ముస్లిము అనేటువంటిది డంకా బజాయించి దాన్ని చూసి వచ్చినట్టుగా చాలామంది చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కథను నేను విన్నాను వేరే దగ్గర కూడా. మీరు చెప్తే బాగుంటుంది. అంటే వారు నిజంగా హిందువా, ముస్లిమా? వారు ముస్లింగా ఉండి ప్రచ్ఛన్నంగా హిందువుల్ని దారి తప్పించడానికి ఈ సంస్థను పెట్టారు అనేటువంటి ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? వారు ఇందాక మనం మాట్లాడుకున్నామా, శుద్ధ వైష్ణవ కుటుంబానికి చెందినవారు. వల్లభాచార్య కృపలాని వాళ్ళ కుటుంబం వాళ్ళనమాట. వారు చిన్నప్పటి నుంచి గీతా పారాయణం చెయ్యండి, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టేవారు కాదు. అంటే వారు అల్లా గురించి మాట్లాడారు అనేటువంటి, అల్లా అనే పదాన్ని వాళ్ళు పుస్తకాలలో వక్రీకరిస్తున్నారు అంటున్నాను కదండి. ఇదే అండి. దీన్ని ఒక సందర్భాన్ని చెప్తాను మీకు. అది ఎక్కడ రాశారు అంటే, వారికి ఈ
ఎన్లైటన్మెంట్ ఎప్పుడైతే సాక్షాత్కారాలు జరిగాయో అది కోల్కతాలో అలా షాప్ ఉండేదన్నమాట, వ్యాపారం నడుస్తూ ఉండేది. తర్వాత బెనారస్లో ఎప్పుడైతే ఈ వ్యాపార రీత్యా వాళ్ళని పిలిచారు, ఆహ్వానించారు, అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వీరిని పిలిచినప్పుడు అక్కడ ఎవరైతే పిలిచారో వారు లేరు ఆ ఇంట్లో. వీరు వెళ్ళేసి ఆ ఇంట్లో కూర్చున్న తర్వాత అలా వాళ్ళ ధర్మపత్ని కూడా ఉన్నారు, జశోదాబాయి. సో వీరు కూర్చోగానే వారికి దివ్య సాక్షాత్కారం కలిగింది అక్కడ. ఆ ఎన్లైటన్మెంట్ ఇదంతా అయ్యి మళ్ళీ వాపస్ వెళ్ళిపోయారు. ఎక్కడికి వారి ఎక్కడైతే షాప్ ఉంటుందో లక్కీరాజ్ అని వారి ఇంకా పార్ట్నర్ పేరుతోటి అక్కడ షాప్ ఇప్పటికీ కూడా ఉంది అన్నమాట కోల్కతాలో. సో కాబట్టి అక్కడ మళ్ళీ బిజినెస్ చేసుకుంటూ ఉంటుంటే ఇవన్నీ సాక్షాత్కారాలు అవుతూనే ఉన్నాయి. కానీ అనుకోకుండా వారి కాక ఎవరైతే ఉండేవారో చిన్నాన్న, సో వారి ప్రభావం వీరిపైన భక్తి ఇదంతా చాలా ఎక్కువ ఉండేది వారికి. సో వారు చనిపోయారు అనేది ఒక కార్డు వచ్చింది వీరికి, ఉత్తరం. అక్కడ భాష అనేది అలఫ్ అంటే ఏ అల్ఫాబెటికల్గా, బే అంటే బి అంటాం కదా, అది వాడేవారు అక్కడ, అది వాడతారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమన్నారంటే, నేను ఇందాక చెప్పాను కదా, వారు యావదాస్తిని వారు పార్ట్నర్ ఎంత ఇస్తే అంత తీసుకొచ్చేసి ఇందులో పెట్టారు అంటే ట్రస్టీగా మన ఇక్కడ సిస్టర్స్ని చేసేసి ఇప్పుడు వారికి ఆ ఎన్లైటన్మెంట్ సాక్షాత్కారాలు అయ్యాక భగవంతుడు నువ్వు కొత్త సృష్టి స్థాపనకు నువ్వే బ్రహ్మ, నువ్వే నిమిత్తం కా అని చెప్పిన తర్వాత ఆయనకు ఒక నశాలో వచ్చేసి వ్యాపారం ఇదంతా ఆయనకి తుచ్చమైందిగా కనిపించింది అనమాట. అప్పుడు ఆయన ఇంటికి రాశారు, సింధ్ హైదరాబాద్ పాకిస్తాన్ కదా వారిది, వారి ఇంటి వారికి లెటర్ రాశారు, కార్డు, పోస్ట్ కార్డు. ఏమని? అలిఫ్ కో మిలా అల్లా. వీరికి భగవంతుడి దివ్య సాక్షాత్కారాలు జరుగుతున్నాయి కదా, అలిఫ్ అంటే మొదటివారు, ఏ మొదటి వారికి, మన సబ్ టాపిక్స్ ఏబిసి రావండి ఇప్పుడు ఎగ్జామ్స్లలో. సో అది అనమాట. అలిఫ్ అంటే అదండి, పేరు కాదు అక్కడ. అలిఫ్ అంటే భగవంతుడు కాదండి, ఇది విడివిడి జ్ఞానం. కాకపోతే ఏంటండి ఇలా చెప్పడం అపవాదులు, దాన్ని పట్టుకొని ఆయనను ముస్లిం అనడం ఏంటి? ఆయన ఏమన్నారంటే అలిఫ్ కో మిలి అల్లా, బేకో మిలి బాదిషాయి, అంటే వ్యాపారం అంతా తీసేసుకున్నాడు ఆయన, పార్ట్నర్ వదిలేశాడు, ఈయన వదిలేసుకున్నాడు. నాకు పారమార్థికమైనటువంటి ప్రపంచం నాకు దక్కింది, మామూలుగా ఐహిక ప్రపంచంలో ఆస్తులన్నీ ఆయన వదిలిపెడుతున్నాను, వ్యాపారాన్ని అని అర్థంలో చెప్పారు. ఐ తార్ అలఫ్కి అన్నారు, హువా రేల్కి రాహి అంటే ట్రైన్ టికెట్ తెప్పించుకున్నారు, ఈయన వెళ్ళిపోయారు అనమాట. బస్ ఇది దాంట్లో ఉందండి, అదంతా రాయరు, అదంతా చెప్పరు. సామెత అనుకోవచ్చు మనం. ఆయన జరిగింది అక్కడ చెప్పుకున్నారు, ఆయన ఆ ఇదిలో రాసుకున్నారు, అలిఫ్ కోమిలి అల్లా, బేకోమిలి బాదిషాహి, ఐ తార్ और हुआ रेल की राफी, बस हुआ रेल की राही అంటే చెల్లిపోయారు, ట్రైన్ టికెట్ తీసుకొని ఆయన వెళ్ళిపోయారు సింధు హైదరాబాద్. వాళ్ళకి రాసి పెట్టారనమాట కార్డు ముక్క. దీన్ని పట్టుకొని ఆయన ముస్లిం 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 అంటే ఏం అర్థం ఉంది దాంట్లో? అల్లా శబ్దం ఎవరు వాడితే వాడు ముస్లిం అని ఉద్దేశం. నీకు ఏం తెలుసు అండి దాంట్లో అసలు ఎందుకు వాడారు, ఏ సమయ సందర్భం లేదు దాంట్లో. మామూలుగా ఒక సామెతలాగా వాడారని అనుకోవాలి. ఎందుకంటే మనకి గాడ్ అనేటువంటి శబ్దాన్ని మనం వాడతాము, గాడ్ అనేటువంటిది హిందూ సనాతన ధర్మ సంస్కృతిలో లేదు. అక్కడ అది వాడక మనం గాడ్ అనేటువంటి శబ్దాన్ని మనం కూడా అవసరమైతే వాడతాం. కానీ ఆ గాడ్ అనేటువంటి శబ్దం ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చారంటే మనం అంత క్రిస్టియన్స్ అంటే ఎలా ఉంటుందో. వాళ్ళ లిపిని అది, అదే వాళ్ళ లిపి అదండి, వాళ్ళ రాయడమే అది. అక్కడ ఇప్పుడు హైదరాబాద్ లోనే తీసుకుంటే అన్నయ్య గారు, ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళు హిందువులు ఉండి కూడా వాళ్ళు ఉర్దూ మాట్లాడతారు. ఎందుకంటే చిన్నప్పుడు మాట్లాడతారు, ఉర్దూకు సంబంధించిన జాతీయాలు వస్తాయి, ఉర్దూ భాషలో బ్రహ్మాండమైన కవిత్వాలను రచనలు చేసిన వాళ్ళు హిందువులు ఉన్నారు, అందరు ముస్లిమ్స్. మనకి వాళ్ళకి హిందుస్థానీ సంగీతం ఉంది, ఆ పాటలు వాళ్ళు ఈ పాటలు మనం పడే అదేమి ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు. జ్ఞానంతో మాట్లాడితే అల్లా శబ్దం రాగానే వాళ్ళు అట్లా అంటారు. అలీఫ్ అనే పదాన్ని బట్టి అల్లా అంటున్నారు ఆయనని, అలీ అంటున్నారు. అలీఫ్ అలీఫ్ అనే పదాన్ని అలీ అంటున్నారు, అలీ అని అంటున్నారు. అలీ అనేసి ఎంత అదంతా మారిపోయింది. అసలు ఏం ఎవరు చెప్పాలి వాళ్ళకి పోయి అనడం అండి. హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్ అంటారు, ఇక్కడ హాఫ్ నాలెడ్జ్ లేదు, .1 నాలెడ్జ్ లేదు. ఉద్దేశపూర్వకంగా వక్రీకరించే ధోరణిలో కూడా కొంతమంది పనిచేస్తున్నారు. గాంధీ, మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూని కూడా వాళ్ళ పూర్వీకులు ముస్లింలని, వాళ్ళు ఖాన్లని, మరొకటని రకరకాల నీచమైన ప్రపంచం, ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాము. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాల్సింది ఒకటి ఉన్నది. అదేమిటంటే సద్గురు గారికి సంబంధించి మొన్న కొన్ని నెలల క్రితమే ఒక వివాదం వచ్చిందండి. సద్గురు గారి ఆశ్రమంలో ఒక అమ్మాయిని మా ఇష్టానికి విరుద్ధంగా తీసుకెళ్ళిపోయారు మా అమ్మాయిని అని తల్లిదండ్రులు కేసు పెట్టడం, దాని మీద వెళ్ళి పోలీసులు ఆమెని వెనక్కి హ్యాండ్ ఓవర్ చేయమని, చెక్ చేయమని కోర్టులో ఏదో ఆర్డర్ రావడం అది జరిగింది. దానిపైన హిందూ సంఘాలు అని చెప్పుకునేటువంటి వాళ్ళు చాలామంది, వీళ్ళు కూడా ఉన్నారు దాంట్లో చాలామంది, వీళ్ళ స్పందన పూర్తి రివర్స్లో ఉంది. వాళ్ళు ఏమన్నారంటే హిందూ సంస్థ అనగానే
నువ్వు ఇట్లా ఆర్డర్లు అయిపోయింది ఆర్డర్లు ఇచ్చేస్తావా, అట్లా ఎట్లా చేస్తారు మీరు, ఆ విధంగా ఎలా దాడి చేస్తారు, వాళ్ళు వెళ్తే వాళ్ళ యొక్క ఇష్ట ప్రకారం వెళ్ళారు, వాళ్ళు వెళ్తే అక్కడ ఉంటారు, దాన్ని ఎందుకు చేస్తారండి. కానీ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయానికి సంబంధించి మాత్రం ఒక మహిళ ఉన్నది అని చెప్పితే ఏ రకంగా ఉన్నది, మీరు కుటుంబాన్ని కూరుస్తున్నారని ఇక్కడ ఆరోపణ చేయడం. ఇటువంటి ఆరోపణలు సద్గురు మీద రాలేదు, ఇటువంటి ఆరోపణలు వేరే సంస్థల మీద రాలేదు. కానీ ఇది మహిళల పట్ల నడుస్తున్న సంస్థ పట్ల కొంత వివక్షాపూరితమైన ధోరణి కనిపిస్తోందా అనేటువంటి ఆలోచన కూడా మనకున్నది. సో అందుకని ఈ విషయాలు మీరు చెప్పి స్పష్టం చేసినందుకు చాలా సంతోషమమ్మా. సిద్ధాంతానికి సంబంధించి సంప్రదాయాలకు సంబంధించి కొంత క్లారిటీ మనం తెచ్చుకున్నాము. మీరు కన్వర్షన్స్ చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు అంటే మీరు అల్లా శబ్దాన్ని వారు ఎందుకు ఉపయోగించారు, అలీఫ్కో మిలి అల్లా, బేకో మిలి బాద్షా అనేటువంటిది ఏ సందర్భంలో వారు ఒక జాతీయ ఒక నానుడిగా ఒక సామెతగా చెప్పారనేది చాలా స్పష్టంగా వివరంగా చెప్పారు. చాలా సంతోషం. నేను అడుగుతున్నది ఏమిటంటే దీన్ని పక్కన పెడదాము. అసలు ఈ హిందూ మతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆర్టికల్స్ని మీరు తీసేసి మీరు మెల్లగా క్రిస్టియానిటీ వైపు ముస్లిమ్స్ వైపు నడిపిస్తున్నారు. మీ సంస్థల్లో ఎవరైనా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వస్తున్నారా? రావడం లేదే. అందరు హిందువుల్ని మీరు తీసుకొచ్చి హిందూ మతంలో ఉండేటువంటి వాళ్ళ ఉద్దేశంలో ఏదైతే ప్రధానమైన హిందూ మతం వాళ్ళు అనుకుంటున్నారో దానికి దూరం చేస్తున్నారని మీ మీద ఆరోపణ చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు దానికి జవాబు? మేము కన్వర్షన్స్ అనేటివి అసలు చేస్తలేము. మేము ఇంకా హిందువులకు ఇంకా మంచి హిందువులు కండి, ఇంకా మీ జీవితంలో చక్కని విలువలు తీసుకురండి, మీరు ఏదైతే భక్తి పూజలు చేస్తున్నారో దాన్ని ఇంకా చిత్తాన్ని ఏకాగ్రం చేసి చేసుకోండి అనే విషయాన్ని ఇంకా అర్థం చేయిస్తున్నాం. కానీ ఏదైతే వేరే ధర్మాలలో కన్వర్షన్స్ చేయడం అనేది అసలు మా ఉద్దేశం కాదనమాట. ఇంకా ఇప్పుడు కన్వర్షన్ మరి మీ దగ్గర వచ్చిన వాళ్ళంతా కూడా హిందువులే కదా, మీరు ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి ఈ మాటలు చెప్పడంలే కదా. నేను చెప్పాలా కన్వర్షన్ అనే పదాన్ని? నేను అడుగుతున్నాను. నేను చెప్తాను. మీ దగ్గర 10,000 మంది ఎవరైతే స్త్రీలు పురుషులు ఉన్నారో వీళ్ళల్లో క్రిస్టియన్లు ముస్లింలు ఉన్నారా? ఉన్నారు. ఈ విషయం మేము 140 దేశాలలో మేము సేవలు చేస్తుంటే హిందువులు కాదండి, 140 దేశాలలో ప్రపంచవ్యాప్తంగా మా సంస్థలలో మేము నేర్పించే రాజయోగ విద్యను నేర్చుకుని నిన్న కాక మొన్న వచ్చారండి. ఫిలిం సిటీలో జరిగింది మాది బిజినెస్ వాళ్ళ గురించి ఒకటి కాన్ఫరెన్సు, తర్వాత ఇక్కడ ఇంపీరియల్ గార్డెన్లో జరిగింది. సో అక్కడ చూడండి, మీరు యూట్యూబ్లో ఉంటుంది మా ప్రోగ్రామ్ది. రష్యాలో అండి 500 మెంబర్స్ ఉంటారు మా క్లాస్ వాళ్ళు. మొన్న సుధా సిస్టర్కి మన ప్రెసిడెంట్ గారు పిలిచి అక్కడ ప్రవాస భారతీయులకి వాళ్ళు సన్మానం చేశారు. అంటే విదేశాలలో రష్యాలో ఉన్నటువంటి భారతీయులే వచ్చారంటే రష్యన్స్ వచ్చేసి ఇక్కడ అల్బర్ట్ అనే బ్రదరు హిందుస్థానీ, నా హృదయం అంతా హిందుస్థానీ అంటున్నారంటే మేము ఎవరిని కన్వర్ట్ చేస్తున్నాము? హిందువులను, క్రిస్టియన్లను మన ధర్మం, మన విలువలను నేర్పిస్తున్నామండి. దేవతత్వాన్ని నేర్పిస్తున్నాం, దేవతగా అవుతామంటున్నారు వాళ్ళు. మిమ్మల్ని మీరు హిందువులుగా సనాతన ధర్మీయులుగా మీరు భావించుకుంటారు? సనాతన ధర్మాన్ని అనుసరించే వారికి మేము తప్పనిసరిగా సనాతన ధర్మం ప్రచారమే చేస్తున్నాం. మీరు చేస్తున్నది సనాతన ధర్మం యొక్క స్ఫూర్తి తత్వాన్ని మీరు ప్రచారం చేస్తున్నారు తప్పితే సనాతన ధర్మాన్ని భిన్నంగా మీరు పోవడం లేదు. విదేశాలకి మేము ఏం నేర్పిస్తున్నాం? భారత్ది మన సనాతన ధర్మ విలువలు. అక్కడంతా కూడా వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హిందువులు లేరు కాబట్టి మెజారిటీ క్రిస్టియన్స్ ముస్లిమ్సే ఉన్నారు కాబట్టి వాళ్ళు ముస్లిం సమర్పిత ఉన్నారు, డెడికేటెడ్ గా ఉన్నారు. సిస్టర్స్ సమర్పిత కూడా ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఎంతో ఉన్నారు. వాళ్ళే ఇన్ఛార్జెస్ గా నడిపిస్తున్నారు. సో వాళ్ళు ఎవరిని కూడా మీరు ఇంకా భారతీయ ఇప్పుడు ఏ రకంగా కన్వర్ట్ చేస్తున్నాం మేము చెప్పండి? అన్ని ధర్మాలలో ఉన్న వాళ్ళని కూడా మనం భారతీయ మన సంప్రదాయం ఆది సనాతనమైనటువంటి ధర్మం యొక్క విలువలు ఏవైతున్నాయో ఆచరించేట్టు చేస్తున్నటువంటి ఇలాంటి సోదరీమణులు ఎవరైతే సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఈ కార్యం కోసమే వాళ్ళు అన్నిటినీ వదులుకొని సమర్పితైన వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తూ ఇవాళ ఆహ్వానించి మమ్మల్ని ఇప్పుడు అభినందిస్తున్నారు. ఇలాంటి సపోర్ట్ మీరొక్కరు కాదండి, ప్రపంచంలో ప్రతి ఒక్కరు చేయాలి. కాపాడుకోవడం వాళ్ళ బాధ్యత అండి. మాలాంటి వాళ్ళని మేము ఎవరి కోసం ఉన్నాం? మీ సమాజ సేవ కోసం, మిమ్మల్ని, మీ పిల్లలకి మీరు చేయలేని సేవని మేము చేస్తున్నామండి. విలువలను నేర్పించడం ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వ వికాసం చేయడం ఏంటి, మీకు ఎక్కడ సమయం ఉంది? ఇప్పుడు ఈ సంస్థలు మీ నుంచి చీలిపోయినాయండి. ఇప్పుడు మీరు ఇందాక వారి సంస్థ ఢిల్లీలో ఉన్నటువంటి అసలు చీలిపోవడం లేదండి. వాళ్ళు మా సంస్థ కాదండి, మాకు సంబంధం లేదు. వారెవరో మేమెవరమో మాకు సంబంధం. మీరు వాళ్ళని ఎక్కడ కలవడం కానీ మీ యొక్క ఆవాసాలకి వాళ్ళని మీ సెంటర్స్కి పిలవడం కానీ వాళ్ళతో కలిసి ఒక కార్యక్రమం చేయడం కానీ ఉండదు. వాళ్ళు మా దగ్గరికి వచ్చే వాళ్ళను వాళ్ళు డైరెక్ట్గా చెప్పలేక మా దగ్గరికి వచ్చే వాళ్ళని ఎక్కడో దారిలోనో ఇంట్లోనో వేరే రకంగా అపోహ పెట్టి మభ్య పెట్టి తీసుకెళ్ళేసి ఏదో ఇది అడ్వాన్స్ కోర్స్ అని
ఏదో ఏదో చెప్పేస్తున్నారు. అది మీరు ప్రళయ దినం అనేది ఒకటి ఉంది, ఆ యుగాంతం దగ్గర పడుతుంది అనేది పదే పదే చెప్తుంటారు. దానికి డేట్లు ఇస్తుంటారు, డేట్లు అన్నీ కూడా మారిపోతున్నాయి. ఆ డేట్లు పదే పదే మీరు మార్చారు. అంతకుముందు మీరు చెప్పిన ఎప్పుడు జరగలేదు. వారు కూడా నిన్న మీ స్టాల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎన్నిసార్లు డేట్లు మారుస్తారని మిమ్మల్ని అనడం అనేది జరిగింది. ఇప్పటికి అసలు ఒక డేట్ ఇచ్చారా? ఒక్క డేట్ కూడా లేదండి. ఇవ్వలేదండి, అసలు ఇప్పటికీ లేదు మాకు డేటు. మీరు ఎప్పుడు సంపూర్ణమవుతారో చెప్పండి, అదే డేట్కి నేను పరివర్తన చెప్తున్నారా? యుగాంతం జరుగుతుందని చెప్తున్నారా? కల్పం, యుగం కాదండి. ఇప్పుడు కల్పం అంటే అన్ని యుగాలు పూర్తయిపోయింది. ఇప్పుడు కలియుగం అంతమే కల్పాంతం. కానీ దానికి డేట్ ఇవ్వలేదు. దానికి డేటు భగవంతుడు అడుగుతున్నారు. మీరు ఎప్పుడు సంపూర్ణమవుతారో అప్పుడే డేట్ పెడతాను నేను అంటున్నారు. ఆయన ముహూర్తం చెప్పేసేయండి. చేయమంటారా? చెప్పేద్దాం. ఇంకోటి చెప్పాలి, మీరు మీ భగవంతుడు కూడా కలిసి నిర్ణయించుకోవాల్సిన విషయం. కానీ ఇప్పటికైతే మీరు ఏ డేట్ ఇవ్వలేదు. డేట్ ఇవ్వరు, డేట్లు ఇచ్చారు, కానీ డేట్ ఇవ్వలేదు అని రాకుండా ఉంటుందా అంటే మరి నానా పులి లాంటి కథ అండి. పులి నానా పులి అని పిలిస్తే 2 సార్లు రాలేదు కదంటే 3వ సారి నిజంగా వచ్చినా కూడా పోలేదు ఆయన. అలాగే అవుతుంది వినాశనం. అంటే మీరు సంపూర్ణత్వాన్ని తీసుకురావడానికి ఇది అంతిమ డేటు, ఇది అంతిమ డేటు అని భగవంతుడు చెప్తూ వచ్చారు మాకు. ఈ డేట్ కల్లా అవ్వండి, ఈ డేట్ కల్లా అవ్వండి అంటే దాన్ని అక్కడ ప్రపంచ వినాశనం కాదండి. దానికంటే ముందు మీరు సంపూర్ణంగా కావడానికి ఈ డేటు మీకు ఒక డేట్ చెప్పడము దాన్ని మీరు ప్రకటించడం జరిగిందండి. ఇప్పుడు మాకు చెప్పిన బట్టి అందాదా చెప్తున్నాను వినండి. 1936లో స్థాపన జరిగింది. 36 నుంచి 37లో ఇది సంపూర్ణ రీతిగా ఒక సంస్థలాగా ఆవిర్భావం జరిగింది దీన్ని. సో అప్పటి నుంచి ఇప్పటికీ భగవంతుడు చెప్పేది ఈ సంగమ యుగం. ఇప్పుడు పగలిపోయి రాత్రి వస్తుంది, ఇది సంధ్యా సమయం అంటాం దీన్ని. మళ్ళీ రాత్రి పోయి పగలు వచ్చే సంధ్యా సమయం అంటాం. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉన్నట్టుగా సంధ్యా సమయం 12 గంటలు ఉండదు, 2-3 గంటలు ఉంటుంది. అలాగా ప్రతి యుగము ఎంత సమయం అయితే ఉంటుందో భగవంతుడు వచ్చిన సంగమ యుగం అనేది అంత సమయం ఉండదు. అది 100 years మ్యాక్సిమం భగవంతుడు చెప్తారు. గతంలో మీరు 76 77 లేకపోతే అది నా సంపూర్ణత్వానికి అండి. ఎప్పుడైనా డేట్లు మీరు ప్రకటించారా? డేట్స్ అనేది నేను చెప్తున్నాను, భగవంతుడు ప్రపంచ వినాశనం కంటే ముందు మీరు సంపూర్ణం అవ్వండి, మీరు సంపూర్ణం అవ్వండి అని మాకు డేట్స్ ఇచ్చారు. అట్లాగా సంపూర్ణమయ్యారు ఎంతోమంది. మీ యొక్క బోధన మురళి రూపంలో అలా మా బ్రహ్మబాబా అయ్యారు, మా జగదంబ సరస్వతి అయ్యారు, మా దాదీలు అయ్యారు, వాళ్ళ తర్వాత జనరేషన్స్ అయ్యారు. అలాగా డేట్స్ ఇవ్వడం వల్ల టార్గెట్ ఇస్తారా లేదా? అలా వారు పర్ఫెక్ట్ కావడానికి మీ సంస్థలో ఉన్నటువంటి మిత్రుల వాళ్ళంతా సోదర సోదరీమణులంతా కూడా పరిపూర్ణత్వాన్ని అందుకోవడానికి డేట్లు ఇచ్చారు. అది ఖచ్చితంగా జరిగేది ఉంది. మహాపరివర్తన, విశ్వ పరివర్తన ఖచ్చితంగా జరగబోతుందనే భగవంతుడు అవతరించారు సృష్టి పైన. ఆ వినాశనానికి ముందే స్థాపనా కార్యం బ్రహ్మ ద్వారా చేయిస్తున్నారు భగవంతుడు, కొత్త సృష్టి, దైవీ సృష్టిని. దానికి కావలసినటువంటి ఆచార వ్యవహారాలన్నిటి మీరు గతంలో వచ్చినటువంటి డేట్స్ అన్ని కూడా అవి యుగాంతానికి సంబంధించి కాదు, పరిపూర్ణత్వాన్ని తొందరగా అందుకోవడం, మిమ్మల్ని వేగిరపరచడానికి ఇచ్చినటువంటి తేదీలు. దానికి భగవంతుడు ఇవ్వలేదని మీరు చెప్తున్నారు. ఈ క్షణమే ఆఖరి క్షణం అనుకోండి అంటాడు భగవంతుడు. ఈ క్షణమే ఆఖరి క్షణం అనుకొని సంపూర్ణం కండి మీరు అంటే. ఎప్పుడైతే స్థాపన అయిందో 36, 37లో అది కూడా దీపావళి నాడైందనమాట. అప్పుడు కూడా అన్నారనమాట నెక్స్ట్ దీపావళి రాదు అని. అంటే ఎందుకు చెప్పడం జరిగిందంటే డేట్ కోసం కాదు, మీరు త్వరగా అంతా వైరాగ్యం అనేది తీసుకొచ్చేసి సంపూర్ణతకు దగ్గరగా వెళ్ళండి, అందుకోసం ఆ విధంగా చెప్పడం అన్నమాట. 364 ప్రతి శ్వాసను ఆఖరి శ్వాస అనుకుంటేనే మనము ఆత్మోన్నతి అనేది ఆధ్యాత్మిక చింతనలో ముందు వెళ్ళొచ్చు అనే ఆ భావం ఉంది. కానీ సృష్టి వినాశనం అనేది ఎప్పుడు అంటే మీరు ఆ స్పెసిఫిక్ డేట్ అనేది మీరు చెప్తున్నారు కేవలం మనుషుల యొక్క పర్ఫెక్షన్కి సంబంధించినటువంటి గడువు నిర్దేశిస్తున్నారు అని చెప్తున్నారు. సో దాన్ని ఆ విధంగా అంటే వారి తత్వాన్ని, వారి సిద్ధాంతాన్ని వారే నిర్వచించాలి కాబట్టి దాన్ని మనం తీసుకోవాలి. వారి దాని మీద ఎవరికైనా భేదాభిప్రాయం ఉంటే భేదాభిప్రాయం పెట్టుకోవచ్చు, దానికి అభ్యంతరం ఏం లేదు. సరేనండి, ఇప్పుడు దాకా మనం మన వీక్షకులు కూడా మనం దీన్ని ముగింపుకు వచ్చాము. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మకుమారి సంస్థకు సంబంధించి ఇప్పటిదాకా ఏవైతే ఆరోపణలు వీరిపైన ప్రచారం జరుగుతూ ఉన్నదో, మా పైన ఒక్క కేసు కూడా లేదు, మా పైన అటువంటి లైంగిక అత్యాచారాలకు సంబంధించి బందీలుగా చేసినట్టుగా ఉదాహరణలు లేవు. మేము ఎక్కడా కూడా మా కుటుంబాల నుంచి సమర్పిత సోదరీమణులను కానీ లేదా మామూలుగా మమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళని కానీ మేము విడదీసి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దనేటువంటి అడ్డుకట్టలు మేము కట్టలేదు. ఏ ఆరోపణలు అయితే ఉన్నాయో అవి మా సంస్థకి సంబంధించినవి కావు అనేటువంటిది వారు స్పష్టం చేశారు. అలాగే తత్వానికి సంబంధించి మేము తత్వాన్ని, సారాన్ని మేము అనుసరిస్తాము, మా దగ్గర రిచువల్స్కి తక్కువ ప్రాధాన్యత ఉన్నది, అంచేత మాదైనటువంటి తత్వాన్ని మేము రూపొందించుకుని దాన్ని అనుసరిస్తాం అనేది వారు చెప్పారు. కేవలం పవిత్రత అనేటువంటి ఉద్దేశంలో మేము ఈ తెల్ల శ్వేత వస్త్రాలని మేము ఎంచుకున్నాము. అదేవిధంగా
బొట్టు అనేటువంటిది ఈ సంస్థ ఎక్కడ పుట్టిందో ఆ యొక్క వాతావరణంలో అక్కడ ఆ రోజు అమల్లో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారము మాకు అలవడింది తప్పితే దానికేదో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండి చేస్తున్నది కాదు అనేది వారు మనకు స్పష్టం చేయడం జరిగింది. మేము హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థగా మేము చెప్తున్నది ఏమిటంటే భారతదేశంలో సనాతన ధర్మాన్ని హిందూ మతాన్ని ప్రేమిస్తున్నటువంటి దాని యొక్క అభ్యున్నతి కోరుకున్నటువంటి వ్యక్తులం మేమున్నాము. అలాగే అనేక మంది సోదరులు ఉన్నారు. వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిందంటే హిందూ మతం అనేటువంటిది ఒక మోనోలిథిక్ రాక్ మాదిరిగా ఒక ఏకశిలా సదృశ్యంగా లేదు. ఒకే రకమైనటువంటి ఆచారం, ఒకే రకమైన పద్ధతి, ఒకే రకమైన పుస్తకం, ఒకే రకమైనటువంటి విధానము మన దగ్గర లేదు. ఒకే రకమైనటువంటి సంప్రదాయం లేదు. అనేక సంప్రదాయాలు, అనేక ఆలోచనలు ఇక్కడ సహజీవనం చేస్తూ ఉన్నాయి. హిందూ మతానికి అందరూ ఆమోదించే పుస్తకం కానీ, అందరూ ఆమోదించే సంప్రదాయం కానీ సనాతన ధర్మంలో లేవు. ఉన్నవి వేదాల మీద కూడా ఉపనిషత్తుల్లో విమర్శ ఉన్నది. అలాగే ఉపనిషత్తులు వేదాలని కాదని పురాణాల్లో విభిన్నమైనటువంటి ధోరణులు ఉన్నాయి. ఇట్లా అనేక రకాలైనటువంటి ధోరణులు, అనేక రకాలైన పద్ధతులతో ఇక్కడ ఎన్నో శాఖలు, ఆధ్యాత్మికమైనటువంటి సంప్రదాయాలు నడుస్తూ ఉన్నాయి. ఈ బహుళత్వాన్ని యథాతథంగా ఈ విధంగా ఉంచాలి. కానీ అందరికీ సంబంధించినటువంటి కొన్ని గొప్ప సంప్రదాయాలు, గొప్ప విలువలు ఉన్నాయి. పరిత్యాగం కానివ్వండి, కరుణ కానివ్వండి, మైత్రి కానివ్వండి, శాంతి కానివ్వండి, సహనం కానివ్వండి, ఏ ఆలోచనలైనా స్వీకరించడం కానివ్వండి, ఇలాంటి అనేక ఆలోచనలు భారతీయ ప్రాచీన ఆధ్యాత్మిక వారసత్వంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆలోచించేవాళ్ళు, వీటిని ఆమోదించేటువంటి వాళ్ళు, వీటిని అంగీకరించేవాళ్ళు, వీటికి వారసులు అని చెప్పుకునేవాళ్ళు హిందువులు అవుతారని హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ మేము దానికి ఒక తీర్మానం మేము చేసుకున్నాం. కానీ ఏదో ఈ విధానాన్నే, ఈ బొట్టే, ఈ కట్టు, ఈ విధానము, ఈ ఆలోచన చేస్తే మాత్రమే హిందువులు, వాళ్లే సనాతన ధర్మం అని మేము అనడం లేదు. మా అభిప్రాయం ప్రకారం మేము ఇక్కడ ఈ బ్రహ్మకుమారీస్ ముఖ్యమైనటువంటి బాధ్యులు, రాష్ట్ర స్థాయి బాధ్యులు, నగర స్థాయి బాధ్యులు ఇక్కడికి వచ్చినందుకు వారికి హిందూస్ ఫర్ ప్లూరలిటీ ఈక్వాలిటీ సంస్థ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ, వారు ఏదైతే చెప్పారో ఈ బ్రహ్మకుమారుల సిద్ధాంతాన్ని మేమేదో ఆమోదిస్తున్నామని, మేమేదో ప్రచారం చేస్తున్నామని, లేదా ఎవరో అన్నట్టుగా వకాల్తా తీసుకున్నామని దాన్ని దయవుంచి తీసుకోవద్దు. మేము వారి యొక్క సిద్ధాంతాన్ని రూపొందించుకోవడానికి, ఆ సిద్ధాంతాన్ని అనుసరించడానికి, ఆ సిద్ధాంతాన్ని ప్రాపగేట్ చేయడానికి ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి హక్కుని గౌరవిస్తూ ఉన్నాం. ఈ హక్కు గురించి మేము సర్వస్వాన్ని ఒడ్డి వారి వెంబడి నిలబడడానికి మేమే కాదు, అనేక మంది ఆధ్యాత్మిక శిబిరాల నుంచి కూడా మేము దాన్ని సిద్ధం చేయగలుగుతాము. చాలామంది సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే. కానీ దీని అర్థం వారు చెప్పిందంతా కూడా మేము కూడా ఆమోదిస్తున్నాం, మేము బ్రహ్మకుమారీస్ మతంలో, మేము సిద్ధాంతంలో మేము కలిసామని కాదు, అలాగని మేము చెప్తున్నటువంటి విధానాన్ని వారు వచ్చి కలిసామని కాదు. ఇది పరస్పర గౌరవంతో, పరస్పర ఆదాన ప్రదానాల విధానంలో వారు కూడా విభిన్న సాంప్రదాయాలని వారి సాంప్రదాయాల ప్రకారం నడవనివ్వండి, వారి ఆలోచనలు ఉండనివ్వండి, వాటిని మేము గౌరవిస్తున్నాము అనేటువంటి పద్ధతిలో వారు చెప్తున్నందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, భవిష్యత్తులో కూడా ఈ విధంగా హిందూ మతంలో విద్వేషాన్ని, అసమానత్వాన్ని, లేదా ఇలాగే ఉండాలి హిందూ మతం అనేటువంటి ఈ నిరంకుశమైనటువంటి ధోరణులు ఏవైతే ఉన్నాయో దయవుంచి ఆ మిత్రులందరికీ పునరాలోచన చేయండి. మీరు చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉన్నదో, ఒక మహిళలు మాత్రమే నడుపుకున్నటువంటి ఇంత స్థాయిలో నడుస్తున్నటువంటి సంస్థలో మీరు ఏదన్నా లోటుపాట్లు ఉంటే కనుక వాళ్ళకి మీరు చెప్తే తప్పులేదు. కానీ సంస్థనే తప్పు, ఈ సంస్థనే ఇది దుర్మార్గమైన సంస్థే మతాంతరీకరణలకు పనిచేస్తుంది, ఈ సంస్థే ఇది అన్యాయమైనటువంటి ప్రచారం చేయడం అనేది అది న్యాయం, ధర్మం కాదు. దయవుంచి మీ వైఖరిని మార్చుకోమని వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించినటువంటి ఏదన్నా వీరిపైన ఈ వేధింపులు, ఈ రకమైన ధోరణులు నడుస్తుంటే ఖచ్చితంగా వీరికి అనుకూలంగా వీరికి అనుకూలంగా అంటే వీరి యొక్క సంప్రదాయాన్ని, వీరి యొక్క పద్ధతుల్ని ప్రచారం చేసుకోవడానికి, చెప్పడానికి, అనుసరించడానికి వీరికి ఉన్న హక్కుకు అనుకూలంగా మేము హిందూస్ ఫర్ ప్లూరలిటీ ఈక్వాలిటీ సంస్థగా కానివ్వండి, మా మిత్ర సంస్థలు అనేక ఉన్నాయి, ఈ సంస్థల తరఫున కానివ్వండి ఖచ్చితంగా ముందుకు వస్తాము, వెనక్కి తగ్గం అనేటువంటి విషయాన్ని నేను చెప్తూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా నమస్కారం. మీకు మరీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. మీకు చాలా చాలా థ్యాంక్స్. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.